ముందుగా మీకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. శాస్త్రి గారు, మనం ప్రతి నెల కూడా మాస శివరాత్రి జరుపుకుంటూ ఉంటాం. అమావాస్యకి ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని. కానీ మాఘమాసంలో వచ్చే ఈ చతుర్దశిని మాస శివరాత్రిగా కాకుండా మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. అవునమ్మా. అసలు మహాశివరాత్రిగా జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మనకు మాస శివరాత్రి, మహాశివరాత్రి అనే ఒక భేదాభిప్రాయం గురించి మీరు అడిగారు. అంటే మాస అంటే ప్రతి నెల వచ్చేటువంటిది మాస శివరాత్రి అని అంటారు. మహాశివరాత్రి అనే దానికి ఏంటంటే మనకు పురాణ వచనం ఏంటంటే ఇందులో లింగోద్భవం జరిగినటువంటి మాసాన్ని మాఘకృష్ణ చతుర్దశ్యాం అని చెప్పబడింది. కాబట్టి మహాశివరాత్రిగా లింగ పురాణంగానే శివమహాపురాణంగానే చెప్పబడింది. అందులో ప్రత్యేకంగా మనకు చెప్పారు, మాఘమాసంలో కృష్ణ చతుర్దశి రాత్రి వేళలో మనకు లింగోద్భవం జరిగింది కాబట్టి అదే ఆదియు అంత్యము అంతా కూడా అదే అని చెప్పి అక్కడి నుంచి మనకు ప్రారంభంగా మహాశివరాత్రి అని అక్కడ పెట్టారు. మరి తర్వాత మాసంలో ఈ యొక్క మాస శివరాత్రి ఏమిటి అంటే మనకు పంచమహాపాతకాల గురించి తెలియాలి. ఫస్ట్ పంచమహాపాతకాలు ఏమేమి ఉన్నాయంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణహత్య, గోహత్య, స్త్రీహత్య, భ్రూణహత్య. ఇటువంటివన్నీ కూడా పంచమహాపాతకాలు. ఇవన్నీ కూడా ప్రతి యుగంలోనూ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దూషణ చేయటం కానీ, లేకపోతే బ్రహ్మగారిని ఏదైనా దూషణ చేసినా, బ్రాహ్మణ్ణి దూషణ చేసినా, స్త్రీని దూషణ చేసినా, స్త్రీని దూషణ చేసినా, తర్వాత శిశువుని చంపినా, రకరకాల ఇబ్బందులు పెట్టినా, ఇవన్నీ కూడా మహాపాతకాలు. మరి ఈ పాతకాలన్నీ తొలగిపోవాలంటే ఏ విధంగా మనం ఉంటాము? దానికి ఒక ప్రాయశ్చిత్తం అంటూ ఉండాలి కదా. తెలుసో తెలియకో చేసాము. ఆ సమయంలో మనకు ఉండేటువంటి మహత్తు అనే అహంకారం ఉంది. దాని గురించి శివరాత్రి యొక్క ప్రత్యేక అంశమే మహత్తులోనూ అహంకారం. 25 గుణాలు ఉంటాయి. దానిలోంటి అహంకారం ఎప్పుడైతే మన వీళ్ళలో ఉంటుందో, అహంకారంతో వచ్చే స్వభావంతో ఏదైతే ఉంటుందో దాని నుంచే ఈ యొక్క మహాశివరాత్రి ఏర్పడింది. అది మనకు తెలుసుకోవాల్సినటువంటి నియమం. ఈ పంచమహాపాతకాలు ఏంటంటే ప్రతి మనిషి తెలుసో తెలివో ఒక జీవుడు కానీ, దేవతా స్వరూపంలో ఉండేటువంటి వారు కానీ తెలుసో తెలియక చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో వాటిని క్షయింపడానికి ఈ మాస శివరాత్రి దోహదపడుతుంది. అంటే మాస శివరాత్రిలో కూడా రకరకాల నక్షత్రాదులు కలయిక, వారాలు, అమృతాది సిద్ధి యోగాలు, అనేక యోగాలు కూడా ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా మీరు మాస శివరాత్రికి మహాశివరాత్రికి ఉన్న తేడా ఏమిటంటే ఈశ్వరారాధనని ఎంత విధానంగా చేశారు అనేది పురాణంలో తెలుపబడిన దాని గురించే మహాశివరాత్రి. ఎందుకంటే అనేక రకాలు భక్తులు కానీ, నాయనార్లు కానీ, లేకపోతే మనకు చరిత్ర రకరకాల పురాణాల్లో శివుడి యొక్క స్వరూపాన్ని వివిధ రకాల్లో తెలుపబడింది. తద్వారా శివానుగ్రహం లేనిది చీమైనా పుట్టదు అని అంటాం. కాబట్టి ఈ మహాశివరాత్రికి మహాశివరాత్రికి ఉన్న తేడా ఏంటంటే మహాశివరాత్రి ఏంటంటే జీవుణ్ణి ఎప్పుడు కూడా ఉపవాస దీక్షగా ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మహాశివరాత్రికి మాత్రం ఉపవాస దీక్ష ఉంది, జాగరణ ఉత్సవం ఉంది. ఎక్కడ జాగరణ చేసేటువంటిది లేదు మహాశివరాత్రిలో మాత్రం. ఎందుకంటే అక్కడ మన కామ్యాల కోసం చేస్తాం. ఇక్కడ ఎటువంటి కామ్యం ఉండకూడదు శివరాత్రి రోజు అనేది ప్రత్యేకంగా చెప్పబడింది. కామ్యం లేకుండా చేయమన్నారు. కామ్యం ఉండి చేసేటువంటిది మహాశివరాత్రి అయితే, కామ్యం లేకుండా చేసేది మహాశివరాత్రి. అంటే స్వామి నీ అనుగ్రహం మాకు ఎప్పటికీ ఉండాలి, లేదా నీ అనుగ్రహం మాకు ప్రసన్నత కలగాలి మీ ద్వారా అనేది తెలపబడేదే మహాశివరాత్రి. ఇది మనం ఏవైతే గ్రహిస్తారో కరం పొందుతారు. అది మహాశివరాత్రి యొక్క విశేష గుణం. ఇది తెలుసుకుంటే కనుక ఈశ్వరుడు సాన్నిధ్యము, ఈశ్వరుడు యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అంతే తప్ప కొన్ని కామ్యాల కోసం చేసేది మహాశివరాత్రి. కామ్యాలు ఏవి నిర్గుణమైనటువంటి స్వరూపాన్ని ఆరాధన చేసేది మహాశివరాత్రి. దానిలో గుణం ఉండదు, ఆకారం ఉండదు, ఏది కనపడదు. ఆది అంత్యం అంతా కూడా అది చరాచర సృష్టి రహస్యమే ఈ యొక్క శివుడు. దాని యొక్క శుభంకరుడు అని పేరు. అందుకని ఈ మహాశివరాత్రికి ఎవరైతే జాగరణ చేస్తారో, శివ సాన్నిధ్యాన్ని పొందడం కోసం కోరుకుంటారో, వేరే కోరికలు లేకుండా ఆయన సాక్షాత్కారం కోరుతారో, నిత్యము ఆయన యొక్క ధ్యానం చేసుకోవాలని తాపత్రయపడుతూ దుఃఖితంగా ఉంటారో వాళ్ళకి మహాశివరాత్రి చాలా పెద్దదిగా పర్వదినంగా దోహదపడుతుంది. ఎందుకంటే మీరు మనకు జ్యోతిర్లింగాలు చూస్తుంటారు. అసలు జ్యోతిర్లింగంగా ఉండేటువంటి విషయం ఏంటంటే ప్రతి జ్యోతిర్లింగానికి ఒక విశేషమైన కథ ఉంది. అంటే
ఆ కథలో ఉన్న సారాంశం ఏంటి మనకి తెలుసుకోవాల్సిన సారాంశం అంటే, ఎవరైతే దుఃఖితంగా ఉంటాడో, జీవితం దుర్భరప్రాయంగా ఉంటుందో, నాకు ఇంతేనా అని వాడి యొక్క ధ్యానం ఏదైతే ఈశ్వర ధ్యానమే ఉంటుంది, దుఃఖితంలో కూడా ఈశ్వర ధ్యానమే చేస్తుంటాడు. దానిలో నుంచి ఆ దుఃఖితం నుంచి నేను చేయబట్టుకొని లేపుతాను, మీ యొక్క దుఃఖాన్ని కూడా శమింపజేస్తాను అని చెప్పి ఈశ్వరుడు ఒక స్వరూపాన్ని కలగజేసుకొని ఆ దుఃఖానికి విడనాడి ఆ ఈశ్వర తత్వాన్ని ప్రబోధిస్తూ ఈ లోకమంతా నేనే, ఈ చరాచర సృష్టిలో ఉన్న దుఃఖమైన సుఖమైన సర్వకు అధిపతుని నేనే అని చెప్పబడిందే ఈ జ్యోతిర్లింగాలు. కాబట్టి జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం కానీ తీర్థ కానీ అటువంటి మహారాజాన్ని ఈ మహాశివరాత్రి రోజు కనుక ఎవరైనా సందర్శించినా, ఆ శివుడి యొక్క మహత్వం తెలుసుకోవాలనుకున్నా, అటువంటి విశేషమైన గుణగణాలు స్వామివారి యొక్క లీలా వినోదాలు తెలుసుకునేటువంటి వారు అనేక రకాలుగా ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు మహాశివరాత్రి ఆంతర్యాన్ని, ఆధ్యాత్మిక రహస్యాన్ని చాలా చక్కగా చెప్పారండి. ఇక మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన ఈ పర్వదినాన ఉన్న ఒక వృత్తాంతం ఉంది, ఒక కథ ఉంది లింగోద్భవానికి. ఆ చరిత్ర ఏంటి? ఇందులో మనకు పురాణాలు 2-3 రకాలలో పురాణాలు ఉన్నాయి. దానిలో కూర్మ పురాణం ఒకటి. కూర్మ పురాణంలో ఏం తలపబడిందంటే, ఆదికి పూర్వం అంటే సృష్టి రహస్యంలో మొదలుగా వచ్చేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ స్వయంగా నారాయణుడికి బ్రహ్మగారు ఒకానొక సృష్టిలో ఇంత అహంకారం అనేది పెళ్ళుబీకుతుంది. మనకు రహస్యం అదే, ఇందాక చెప్పినటువంటి రహస్యం కూడా అన్నాను. ఏదైనా ఒక మహత్తు, ఒక మహాస్వరూపాన్ని చూసినప్పుడు అహంకారం పెరుగుతుంది. ఇది నేనే, దీనికి అధిపతిని, అధినాథుణ్ణి అని చెప్పి. దానిలో ఇక్కడ బ్రహ్మగారు తన గర్భభంగం చేయటానికని శివమహాపురాణం తెలుపబడింది. కూర్మపురాణంలో ఏం తెలుపబడింది అని అంటే, లింగోద్భవానికి సంపూర్ణమైనటువంటి చరాచర సృష్టిలో అది మూలము, ఆదియోగి అని అంటూ ఉంటాం. అది ఎలా సాధ్యమైంది కూర్మపురాణం తెలుపబడింది. అట్లనే లింగ పురాణంలో కూడా ఏం తెలుపబడింది ఉపపురాణంలో అంటే, లింగ పురాణంలో కూడా మనకు నిర్వికార నిష్కలంకో నిరాభాసో అంటే నిత్యము సత్యముగా మన చరాచర సృష్టిలో జగత్తులంతా కూడా నేనే అని వ్యాప్తమై ఉన్నాను అని చెప్పేటువంటి రహస్యమే ఈ యొక్క శివుని యొక్క తత్వం. కాబట్టి అటువంటి తత్వాన్ని అవగతం చేసుకోవటానికి స్వామివారు ఒక స్వరూపంగా చూపించాలి. అక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అన్నిటికీ ఆయుధాలు, అంశాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ఆకారాన్ని చూస్తే పలానా దేవుడు, పలానా ఆకారాన్ని చూస్తే పలానా విష్ణుమూర్తో, పలానా బ్రహ్మను, పలానా శక్తితో, ఇంకొక స్వరూపం, రకరకాల స్వరూపాలు ఉన్నాయి, దేవతా స్వరూపాలు. కానీ ఇక్కడ శివుడికి మాత్రం అటువంటి స్వరూపాన్ని ఇవ్వలేదు. ఇక్కడ ఒక పెద్దదైనటువంటి ఒక రాయి మాదిరి ఉండేటువంటి స్వరూపాన్ని చూపించారు ఇక్కడ. అంటే ఒక చీకట్లో నుంచి ఉద్భవించిన ఒక శక్తికాంతవంత వలయం ఏదైతే ఉందో, ఆ వలయంలో ఉద్భవించినటువంటి మహత్తు తేజోరూపమే లింగరూపము. దీన్ని చూడటానికి ఒక వృత్తాంతం ఏంటంటే, బ్రహ్మగారు నేను విధాతని, నేను రాస్తేనే ఈ లోకమంతా కూడా జరుగుతుంది అనే ఒక రహస్యంగా ఆయన ఎప్పుడైతే చెప్పబడతాడో నారాయణుడితోని, నారాయణ అంటాడు, ఇంత శక్తి నీలో ఉంటే దాని స్థితిని పొందేటువంటి శక్తి నాది కదా అని ఆయన అంటూ ఉంటారు. ఈ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి రహస్యాన్ని ఛేదించడానికి నారదుల వారు అదే విషయమై ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇద్దరు అహంకారపూరితంగా మాట్లాడుకుంటూ, కొంత ఎక్కువగా అహంకారం, ఎందుకంటే బ్రహ్మగారికి మనకు ఎక్కడైనా కూడా పంచభూతాత్మకంగా చెప్పబడింది. బ్రహ్మకు కూడా 5 తలలు ఉండేవి, చతుర్ముఖ బ్రహ్మకు కూడా అని. తర్వాత ఒక తల ఈ విధంగా ఛేదించబడి చతుర్ముఖ బ్రహ్మగా మారారని చెప్పి. కానీ ఊర్ధ్వముఖంగా ఉండేటువంటి ఏదైతే ఆ తల ఉందో, అది బ్రహ్మగారి యొక్క తలని ఛేదన జరుగుతున్న సమయం కూడా అదే. ఎప్పుడైతే బ్రహ్మగారు నేను ఆది చూస్తాను, ఈ విష్ణుమూర్తి ఏమో అంచెను చూస్తానని చెప్పి, ఆది అంచెము చూసిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళే గొప్పవారు అని చెప్పి నిర్ణయిద్దాము అనుకుంటారు. వీళ్ళు నిర్ణయాధికారం వీళ్ళు కాదమ్మా. ఇక్కడ ఏంటంటే, ఒక ఘట్టం తేజోరూపాన్ని తెలియటానికి అని చెప్పి ఈ యొక్క ఘట్టాన్ని ఏర్పరిచారు. ఈశ్వరుడు యొక్క స్వరూపమే, సంకల్పమే. ఇది కూడా ఈశ్వర సంకల్పం లేదు, ఏది జరగదు. ఇక్కడ కూడా ఈశ్వర సంకల్పమై బ్రహ్మగారు పైకి వెళ్ళి చూస్తుంటారు. ఇక్కడేమో విష్ణుమూర్తి ఆదివరాహమూర్తిగా అంచాన్ని చుట్టానికి వరాహ స్వరూపాన్ని ఇస్తారు. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అంచం ఎప్పుడు కూడా కనబడలేదు, ఆది కనబడలేదు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మనకు గోవు ఒక పువ్వు కనబడింది ఆ సమయంలో అట. ఈ సమయంలో ఈ గోవు ఆకాశ మార్గం నుంచి వస్తున్న సమయంలో ఆ పుష్పం మొగిలి పువ్వు ఏదైతే ఉందో,
ఈ రెండు వస్తున్న సమయాన్ని చూసి బ్రహ్మగారు ఆపి ఏ, ఒక గోమాతను అడిగారట, నువ్వు ఆదిని చూసావా అంటే నేను ఎక్కడా కనబడలేదు నాకు ఆది అనేటువంటిది చెప్పారు. ఇక్కడే మొగలి పువ్వు కూడా ఏ పుష్పమా నువ్వు ఏ మూల నుంచి ఎక్కడి నుంచి పడ్డావు ఏంటి అని అడిగితే కూడా అది ఏమి చెప్పలేదు ఆ పుష్పం కూడా. కానీ ఒక్క విషయం, మీకు నేను బ్రహ్మత్వాన్ని ఇస్తాను, మీరే రాజ్య పూజ్యత పొందుతారు, ఇంకా లోకమంతా కూడా మీరు లేనిది మీకు అంతది పదవి ఇస్తాను అంటారు, దేవతా పదవిని. అయితే దీనికి విషయం ఏంటంటే దేవతా పదవి ఇస్తానంగానే ఇక్కడ గోమాత కూడా నేను అక్కడ ఏది చెప్తే నాకు తల ఊపమని అంటారు. సరే తల ఊపుతాను ఉంటుంది. అంటే తోకతో నిజం చెప్పి తలతో అబద్ధం చెప్పి తర్వాత పువ్వును కూడా ఈ ప్రతి విధంగా నువ్వు ఎక్కడి నుంచి పడ్డావని, నేను ఆ అంచె నుంచి ఆది నుంచే పడ్డాను, అందుకని నాకు ఆది నుంచే నేను జారి పడ్డాను, లేదా అక్కడే ఉండేదాని ఆ పువ్వు అని చెప్పి అబద్ధం ఆడమంట. సరే అని చెప్పి ఈలోగా విష్ణుమూర్తి పైకి వస్తాడు, అంచెం కనబడలేదు. బ్రహ్మగారు వీళ్ళిద్దరిని తీసుకొని వస్తారు, సాక్ష్యంగా విష్ణుమూర్తికి చూపిస్తాడు. చూశాను అని అంటది. ఎప్పుడైతే అసత్యం ఆడారో వెంటనే శివుడికి కోపోద్రుక్తుడయ్యాడు. లీలామానుష విగ్రహంగా సంకల్ప సిద్ధి కదా, ఇక్కడ సంకల్పం పూర్తి కావాలి. వెంటనే అతను త్రిశూలంతో శిరశ్ఛేదన జరిగింది బ్రహ్మగారికి. శిరశ్ఛేదన జరిగి సర్వాంతర్యామి అప్పుడు శరణు వేడాడు. ఆ గోమాత కూడా శరణు వేడింది ఈశ్వరుణ్ణి. శరణు వేడినప్పుడు అప్పుడు ఈశ్వరుడు అంటాడు, ఇది నా సంకల్పమే. ప్రకృతిలో వికల్పము అన్ని కల్పాల్లో కల్పాంతరాల్లో కూడా నేనే ఉంటాను. నా యందు 3 శక్తులు ఉంటాయి. ఆ 3 శక్తుల్లో ఒకటి వ్యాప్తమైన శక్తి, రెండవది విష్ణుమూర్తి, మూడవది రుద్రస్వరూపము. ఆ మొదటిది నేనే, ఆ నా యొక్క లింగస్వరూపమే మొదటిది, నిర్వికార రూపం. ఈ లింగానికి ఎక్కడా కళ్ళు కానీ కాంతులు కానీ ఏవీ ఉండవు, నిర్వికార రూపమే నా యొక్క లక్షణము అని అన్నాడు. అది గ్రహించలేక బ్రహ్మ శరణు వేడాడు. అప్పుడు శరణు వేడినప్పుడు శివుడు సరే ప్రసన్నం అవుతాను అని చెప్పి ప్రసన్నుడయ్యి, స్వామి మరి ఈ యొక్క బ్రహ్మ కూడా త్రిమూర్తి తత్వాన్ని మరి ఉండాలి కదా, త్రిమూర్తులు ఉంటేనే కదా మనకు లోకం వెళ్ళేది ముందరికి. అప్పుడు బ్రహ్మగారికి సరే ఈ అబద్ధమాడినందుకు కాను గోవుకి అసలు పూజలో పనికి రాకుండా చేస్తానని చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ ఉపశమనింపచేశాడు. ఏమిటా ఉపశమనం అంటే గోముఖాన్ని ఎప్పుడు ఆరాధన చేయకూడదు, అందుకని మనం బొట్టు పెట్టడం వరకే కానీ ఆరాధన క్రమం గోముఖానికి లేదు అని అర్హత ఇచ్చారు, అనర్హత వచ్చింది. తర్వాత మొగలి పువ్వు కూడా ఏ పుష్పాల్లో కూడా ముఖ్యంగా మొగలి పువ్వుతో ఎవరు అర్చన చేయకూడదు అని అంటారు. కానీ ఇక్కడున్న విషయం ఏంటంటే మొగలి పువ్వు అర్చనకి మాత్రం ఒక్క దగ్గర వాడతారు. తర్వాత విష్ణుమూర్తి అంటాడు, నేను ఉపశమింపజేస్తా దాన్ని, నాకు అనంతుడు స్వరూపంగా నేనుండి సర్పజాతికి మొగలి పువ్వుతోనే సంతతి పొందేటట్టుగా వర్ణిస్తాడు. అందుకని మొగలి పువ్వు చెట్ల పొదల్లో సర్పాలు ఉంటాయి, అందుకని మొగలి పువ్వుకి ఆ వరాన్ని ఇస్తూ ఎప్పుడైనా నేను ఎర్రటి ఛాయతో ఉంటాను, నేను కూడా ఆ స్వరూపం ఏదైతే ఉంటో అనంత స్వరూపంగా అనంత పద్మనాభుడుగా ఉంటాను, అప్పుడు ఆ మొగలి పువ్వుని అర్చనా క్రమంలో మేము వాడుకుంటాను అని చెప్పి అలా తను కూడా శాప విమోచనం కలిగించారు మొగలి పువ్వుకి గోమాతకి. మరి ఈశ్వరుడు మరి ఇప్పుడు ఇక్కడ బ్రహ్మహత్య జరిగింది కదా, త్రిశూలంతో బ్రహ్మను తలను తీసేశారు. ఈశ్వరుడు కూడా బ్రహ్మహత్యా పథకం చుట్టుకుంది ఇక్కడ. మరి ఏం చేయాలి ఇప్పుడు? అలా ఉద్భవించిన ఏకైక క్షేత్రమే అవిముక్త క్షేత్రమే కాశీ ప్రస్తుతం. ఆ కాశీ ఉద్భవించినటువంటి తీరు మొదలుగా మనం చూసినట్టయితే సాక్షాత్తు శివుడే ఇటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని నివృత్తి చేసుకోవటానికి కాశీలో ఉద్భవం జరిగింది. ఆ త్రిశూలం మీద స్వామివారు ఉండి మహారుద్రక్షేత్రంగా స్వామివారు అక్కడ శ్మశానంగా ఆ మహారుద్రంగా ఉంటుంది అక్కడ. ఆ క్షేత్రంలో ప్రళయం వచ్చిన ప్రళయాంతకాలంలో ఉన్న ఈ కాశీ మాత్రం అవిముక్త క్షేత్రంగా నిలబడుతుంది అని చెప్పారు. కాబట్టి అలానే అవిముక్త క్షేత్రంగా కాశీ ప్రస్తుతం అందరూ కూడా మనం చూస్తున్నాం. కాశీ యొక్క పట్టణాన్ని, కాశీ యొక్క నగరం యొక్క విశేషం ఏంటనేది. అలా కాశీ క్షేత్ర ఉద్భవన జరిగింది. అందుకనే భూప్రపంచం మీద ఎంత మునిగినా ప్రళయం వచ్చినా భూమిని నిలబెట్టుకునేటువంటిదే ఈ కాశీ మహాక్షేత్రము. ఇలా కాశీ విశ్వేశ్వరుడుగా పేరుగాంచి విశ్వమంతా వ్యాప్తమై ఉన్నటువంటి సరాచర సృష్టి జగత్తులో ఈశ్వరుడు యొక్క స్వరూపాలు 2 ఉన్నాయి. అవేమిటి అంటే అజరుడు, అమరుడు. ఈశ్వరుడు యొక్క తత్వాలు ఇవి 2 కూడా. ఈ అజరుడు అమరుడు అంటే ఏంటంటే, అజరుడు అంటే ఎక్కడైనా ఏ కొనలో చూసినా జీవ చైతన్యానికేమో అమరత్వం, అందుకని అమరుడు అని పేరు. అందుకని అమర్నాథ్ యాత్ర చేస్తుంటాం మనం. స్వామివారి పరివారం అంతా అక్కడ ఒక హిమాలయ పర్వతాల్లో నిమిడీకృతమై లింగ రూపంలో, పార్వతీ స్వరూపంలో, శివుడి స్వరూపంలో, కుమారస్వామి స్వరూపంలో
అదంతా కూడా ఆ మంచు హిమలింగంలాగా మారి మొత్తం పరివారం అంతా ఉంటుందని. ఒకప్పుడు కాలంలో పరివారం అంతా వచ్చేదట. ఇప్పుడు లింగరూపం ఒక్కటిగానే వస్తుంది, పరివారం రావటం లేదు ఆ మంచులింగానికి. అలా అమరత్వాన్ని పొంది ఆ జంట పావురాలు ఇప్పటికీ మనకు శివుడు ఉన్నాడనే సాక్ష్యం ఆ జంట పావురాలే. ఇటువంటి మహత్తరమైనటువంటిదే ఈ అమర్నాథ్ యాత్ర. కాబట్టి ఈ అజరుడు అంటే ఏంటంటే ఎక్కడా కూడా ఏ వ్యాధి దుఃఖితాలున్నా అవన్నీ శమింపజేసి ఆ కష్టములన్నీ కూడా శమింపజేసేటువంటి లక్షణమే అజరుడు. అంటే ఎక్కడైనా చరించువాడు, అదే అజరుడుగా. ఇది మహత్తులో అహంకార బుద్ధి ఎప్పుడైతే మనిషికి ఉంటుందో అహంకారంతో వచ్చేటువంటి 25 గుణాలు ఉన్నాయి. ఇంకా ఆ గుణాలు ఉన్నంత కాలం సాక్షాత్కారం కానీ శివుని ప్రసన్నత కానీ చేసుకోలేరు. అక్కడ దగ్గర దాకా ఆయనని సాన్నిధ్యం కూడా పొందలేరు. ఇది మాత్రం సాక్షాత్తు శివుడే చెప్పాడు. జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతాడో ఆత్మజ్ఞానిగా ఎప్పుడైతే మనిషిని చూస్తాడో ఇంకొక మనిషిని, అప్పుడే నా యొక్క దర్శనం వారికి కలుగుతుంది. అప్పటి వరకు వారికి దర్శనం లేదు. 3 మార్గాలు ఉన్నాయి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి. అవి ఒకటి భక్తి, ఒకటి జ్ఞానము, ఒకటి ఆత్మ. ఈ భావాల్లోనే ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే ఇవి చూస్తారో, వీటిని పరిగణింపబడతాడో, అప్పుడే శివ సాన్నిధ్యాన్ని, శివుడి యొక్క స్వరూపాన్ని ముందరగా చూస్తాడు, అంటే దగ్గరగా చూస్తాడు. ఇంకా ఆయన్నే స్వరూపంగా భావన చేయాలి అని. ఇక్కడ మనకు ఇంకో చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వృత్తాంతంలో ఎప్పుడూ అహంకారం ఉండకూడదు మనిషికి, అసత్యం ఆడకూడదు. అసత్యం ఆడితే ఏమైందో చూశారు కదా. కాబట్టి అసత్యం ఆడకూడదు. చివరికి బ్రహ్మకి వాటి వరకు ఎటువంటి పూజాకృతులు లేవు. ఓన్లీ కలశంలోకి ఆయన బ్రహ్మను ఆవాహన చేసి పూజ చేసే వరకు అర్హత ఇచ్చారు శివుడు. ఇది అహంకార బుద్ధి ఎప్పుడూ ఉండకుండా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి సాక్షాత్తు సర్వేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది అని దీని యొక్క సారాంశం. ఈ లింగాకారం ఏంటంటే, ఎక్కడ ఆకారం లేకుండా, ఏ ఆరాధన కామ్యం లేకుండా ఉంటుందో, ఈ ఆత్మ నీదే స్వామి, దేహో దేవార్యప్రోక్తో జీవో దేవ సనాతన చిదేజ్ఞానం సోహం భావేన పూజయేతు. ఎప్పుడైతే తన హంసస్వరూపాన్ని పొందుతాడో, గురుస్వరూపాన్ని పొందుతాడో, తనకు తానే శివోహం అనుకుంటాడో, బ్రహ్మాస్మి అనుకుంటాడో, అప్పుడే శివుడి యొక్క సాక్షాత్కారం పొందుతాడు. అప్పటిదాకా శివుడు సాక్షాత్కారం పొందలేడు. ఇది ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన నిజము. ఈ మహాశివరాత్రి రోజు అందరూ చేయాల్సినటువంటి ప్రతి క్షణం కూడా కోరిక లేకుండా శివుణ్ణి ఆరాధన చేయండి. ఇది ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. కోరిక లేకుండా ఎప్పుడైతే నీవు శివుడని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు సాక్షాత్కారం వస్తుంది. అంతే తప్ప మనలో శివుడు లేడు, ప్రతి మనిషి ద్వేషభావంతో చూడకూడదు. అలా ద్వేషభావంగా చూస్తే శివుడి యొక్క ఆరాధన ఎంత చేసినా నిష్ఫలం భవేత్. సో అరిషడ్ వర్గాల్ని అదుపులో పెట్టుకొని ఈ రోజు కనుక మహాదేవుడిని ఆరాధిస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందంటారు. ఖచ్చితంగా అమ్మ. అలాగే మహాశివరాత్రి మహాపర్వదినం. ఇవాళ ఏ పూజ చేసినా, అభిషేకం చేసినా, అర్చన చేసినా అఖండ ఫలాన్ని ఇస్తుంది. అటువంటి మహాశివరాత్రి రోజు అసలు విధి విధానాలు గురుగారు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మహాశివరాత్రి రోజు లింగోద్భవ అభిషేకం కావచ్చు, జాగరణ కావచ్చు, మొత్తం మీద విధి విధానాలు ఏమేమి పాటించాల్సి ఉంటుంది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటంటేనమ్మా, మొదటగా శివుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అంతేగాని మనము జాగరణ, ఉపవాసాలు ఇటువంటివి తెలుసుకునే క్రమంలో ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, స్వామివారు అష్టమూర్త్యాత్మక లింగ స్వరూపంలో ఉంటాడు. అష్టమూర్తి తత్వం తెలుసుకుంటే గనక ఈశ్వరుడు యొక్క సాన్నిధ్యం పొందినట్టే. ఇంకా జాగరణ చేయకపో, శివరాత్రి ఉపవాసం చేయకపో, ఎప్పుడైతే అష్టమూర్తి తత్వాన్ని తెలుసుకుంటావో అంతకు మించింది శివుడి యొక్క స్వరూపాన్ని ఇంకా చెప్పుకోలేము. ఎందుకంటే అష్టమూర్తి తత్వం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలమ్మా. శివరాత్రిలో ఉన్న అంతర్గుణం అంటే, ఇక్కడ మనకు పంచభూతాత్మక స్వరూపాలు చూసుంటారు అందరూ కూడా. పంచభూతాలంటే మనకు భూమి, ఆకాశము, నీరు, నిప్పు, జలం, ఇవి 5. ఈ 5 మూర్తుల తర్వాత ప్రత్యక్ష దేవుళ్ళు ఎవరయ్యా మనకి అంటే 2, సూర్యుడు, చంద్రుడు. ఎందుకంటే ఉదయం పూట జీవశక్తి ఉండాలంటే సూర్యుడు ఉండాలి. రాత్రిపూట మనకు ఔషధి గుణాలు సంపన్నమై మన ఔషధి గుణాలతో విరాజులతో ఉండాలి మన యొక్క శరీరం అంతా కూడా చైతన్యంతో పాటు అంటే చంద్రుడు. ఈ 2 కూడా అయిన తర్వాత ఇంకొక విషయం ఏదంటే, తన ఆత్మలో తాను కూడా శివుడుగా భావన చెయ్యాలా. అంటే తనకు తాను శివస్వరూపాన్ని ఎప్పుడైతే అనుకుంటాడో లింగస్వరూపంగా, అది 8వ తత్వం. ఈ 8 తత్వాల్ని మీకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు. 8 తత్వాలు ఏంటో ఇప్పుడు చెప్పినందుకు గాను అంటే ఒక్కొక్క లింగం ఒక్కొక్క స్వరూపంలో ఆరాధన చేయాలి.
అంటే పంచభూతాలన్నీ కూడా ఆయనే వ్యాప్తమై ఉన్నాడు. దానిలో మనలో మనం కూడా శివుడు ఒక భావన, అంటే 6 భావాలైన ఇక్కడికి సూర్య చంద్రులు ఏవైతే ఉన్నారో అంటే జీవశక్తిని చూపించడానికి సూర్యుడు, జీవశక్తిని మళ్ళీ సుసంపన్నం చేయడానికి చంద్రుడు. ఈ ఇద్దరు లేకపోతే మనిషి జీవనమే ఉండదు. ఈ 5 లేకపోతే జీవనం కూడా ఉండదు. ఎందుకంటే మనిషి ప్రాణాయామం చేస్తుంటేనే జీవి యొక్క చైతన్యం కలుగుతుంది, అంటే వాయువుతోని. అదే మనకు శ్రీకాళహస్తి. ఇక్కడ విషయం చెప్పుకోవాలమ్మా, శ్రీకాళహస్తి గురుతం, ఇక్కడ అష్టమూర్తి తత్వాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రీకాళహస్తిలో మనం ప్రవేశించేటప్పుడే ముఖ్యంగా మొదటగా మనకు కనబడే ఎవరు అంటే దక్షిణామూర్తి. మౌనంగా ఉండి సరగ సనందాలతో స్వామివారు కూర్చొని వాళ్ళకి ఈ యొక్క ఏ విధంగా ఉండాలి, ఒక గురువు ఏ విధంగా ఉండాలి అనే భావన చూపిస్తూ చెప్తూ ఉంటారు సరగ సనందాలతో. గురువు యొక్క స్వరూపం అంటే మీరు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ కూడా మనకు ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు పోతూనే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటేనే మనము మొదటిగా పాప విముక్తుని చేస్తున్నాడు. అయ్యా మౌనంగా ఉండండి, ఇక్కడ మీ బయట ఉన్న నావిగేషన్స్ అన్నీ మర్చిపోండి, ప్రశాంత చిత్తంగా నన్ను దర్శనం చేసుకోండి, ఒక మార్గం పొందుతారు. ఇప్పటివరకు చేసిన పాపాలని క్షయించడానికి మౌనంగా ఉండండి, ఎవరిని దూషణ చేయకుండా ఉండండి, ఇక్కడ ప్రశాంత చిత్తుడై నీలోని ఒక శివుణ్ణి భావనగా ప్రకటితంగా మీరు చూడండి, అప్పుడే మీరు శివజ్ఞానాన్ని పొందారు. కానీ అమ్మవారు కూడా జ్ఞాన ప్రసూనాంబికాదేవి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా సాలెపురుగు, ఏనుగు, సర్పము ఆరాధన చేశారు. ఎక్కడైనా మృగాన్ని అంటే కీటకాదుల్లో ఉన్నటువంటి సర్పాలు అటువంటివి ఆరాధన చేశాడు. మనుష్య ఆరాధన అనేది తర్వాత క్రమంగా వచ్చింది. అది కన్నప్ప చేశాడు తర్వాత. అది అంత క్రితం చేసినటువంటిది సాలెపురుగు వస్త్రాన్ని ఇచ్చడమో లేదా అక్కడ ఉండే నూనెని పోయటమో నూనెలను పోయటమో చేశారు. సర్పం కూడా అంతే, అక్కడ ఉండే పత్రాలని లేదా తనకు ఉండేటువంటి ఒక ఆభరణంగా ఆ సర్పం ఆకులు కానీ పువ్వులు కానీ పెట్టడం కానీ ఆరాధనా క్రమాన్ని చేశాయి. ఏనుగు తనకు ఉండేటువంటి ఫలపుష్పాదులు కానీ లేదా నీళ్లు పోయటం కానీ అక్కడ ఉండే నీళ్ళని పోయి అర్చన చేసింది. అంటే నోరు లేని జీవాలకి అంత విధానంగా శ్రీకాళహస్తీశ్వరుడు స్వరూపాన్ని వాయులింగంగా పూజ చేసి మోక్షగతులు పొందాయి. మన మానవుడు ఏ విధంగా ఆరాధన చేస్తే ఇంకెంత సాక్షాత్కారం పొందుతారు, ఇది గ్రహించాల్సిన విషయం. కాబట్టి ఈ శ్రీకాళహస్తిలో ఉండేటువంటి మహత్తర క్షేత్రం ఏంటంటే వెళ్తూ మన యొక్క పాపాన్ని క్షయింపజేసి స్వామి లోపల తీసుకెళ్తున్నాడు. జ్ఞానాన్ని పొందండి అయ్యా, ఇక్కడ జ్ఞానాన్ని పొంది ప్రశాంత చిత్తంగా ఉండి మీలోని శివుణ్ణి ఎప్పుడైతే మీరు బయట చూస్తారో ఆ శివస్వరూపమే నేనయ్యా ఇక్కడ. అందుకని గాలికి ఎక్కడ గాలిపోయే దుర్భేద్యమైనటువంటి గుహలో కూడా లోపల దేవాలయంలో కూడా అటువంటిది ఆ దీపము తొలుసుకలాడుతూ ఉంటుంది. అదే స్వామి సాక్షాత్కారం అంటే అది. తర్వాత అగ్నిలింగం ఏంటంటే ఒక కొండ మనకు కనబడేటువంటి కొండని సాక్షాత్తు రమణ మహర్షి అష్టమూర్తి భావనగా పూజ చేశాడు కాబట్టి ఆయనకి అనేక రకాల కైవల్యం ప్రాప్తి, ఈశ్వరుడు సాన్నిధ్యం, అసలు సాక్షాత్తు శివుడే ఆయన ముందర ప్రత్యక్షమైన స్వరూపాన్ని కూడా చూసాం అక్కడ. అటువంటి రమణ మహర్షులు చుట్టూరా ఉండేటువంటి ప్రాంగణం ఏదో కాళహస్తి మన అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు అగ్నిలింగ భావన చేయటం. ఇప్పటికీ కార్తీక మహాదీపోత్సవం రోజు మనకు కార్తీక దీపం వెలిగించడం. అగ్ని అంటే ఇంకొక రూపమే రుద్రుడు, రుద్ర స్వరూపమే అగ్నిస్వరూపము. కాబట్టి ఈ యొక్క స్వరూపాన్ని కూడా ఆరాధన చేస్తే మనకు ఉండేటువంటివి అందరూ కూడా చూస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేయటంతో అందరికీ కర్మదోషాలు పోయి లేదైనా ఆ గిరి ప్రదక్షిణ చేయతోనే కొందరికి అనేక మహిమాన్వితమైనటువంటి మహత్తులు కలగటం, అక్కడి నుంచి ఇంటికి రాగానం. అంటే అది ఈశ్వరు యొక్క దత్వం. అంటే పాపాలని క్షయింపజేయడానికే ఈశ్వరుడు ఉన్నాడు ఇక్కడ క్షితిమూర్తిగా. ఆయన భూమి మీద ఉండేటువంటి పాపాలన్నీ కూడా క్షయింపజేయడానికే ఆ యొక్క విధానంగా ఉన్నాడు. తర్వాత చిదంబర రహస్యం అంటాం. ఇది ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే మీకు ఆరుద్రోత్సవం చిదంబర క్షేత్రంలో విశేషం తెలపబడింది. ఏంటంటే ఒక పెద్ద పరదా ఉంటుంది, ఆ పరదాన్ని తీస్తారు, ఎదురుగా శివుణ్ణి చూడమంటారు ఒక గోడకి, ఆ నీడగా కనబడుతుంది శివుడు. ఎవరైతే దాన్ని చూస్తాడో అదే ఆకాశలింగం అంటారు. అక్కడ ఒక చిన్న హారం వేస్తారు అంతే, ఏది బిల్వపత్రి హారం వేస్తారు. ఆ బిల్వపత్రి హారాన్ని వేస్తారు అంతవరకే. అదే మన శివునిగా భావం చేయమంటారు. నీకు కనబడలేదా అంతే, అదే రహస్యం. అది ఎవరైతే తీక్షణంగా తనలోని శివుణ్ణి ధ్యానం చేస్తూ చూస్తాడో అప్పుడు సాక్షాత్కారం అవుతుంది చిదంబర క్షేత్రంలో. ఇక పృథివీలింగం ఏకాంబరేశ్వరుడు. ఇక్కడ ఒకటే చెట్టుకి రకరకాల ఫలాలు వచ్చాయి. అమ్మవారు సాక్షాత్తుగా
తన యొక్క ఆ, కళ్యాణం లోక కళ్యాణం జరగాలని చెప్పి అక్కడ అమ్మవారు ఆరాధన చేసి శక్తి స్వరూపాన్ని నింపింది అక్కడ అమ్మవారు. శక్తి అంటే కామాక్షి స్వరూపంగా శక్తిని నింపింది అక్కడ. అందుకని మీరు అక్కడికి వెళ్తే అష్టమాతృకా దేవతలు ఉంటారు అక్కడ చెట్లో. అష్టమాతృకా దేవతలకి కుంకుమను అర్పణ చేసి మనం పెట్టుకుంటాం. అట్లనే ఏకాంబరేశ్వరుడు కూడా లింగం అక్కడ మీరు చూసి ఉంటారు. ఆ చెట్టు కిందన లింగాన్ని ఆకారం మాయాస్వరూపంగా పూజ చేసి పృథ్వీతత్వంగా ఉంటుంది. ఎక్కడ మీకు లింగం అంత ఎత్తుగా కనబడదు. ఇక్కడ మాత్రం ఏకాంబరేశ్వర స్వామిలో మాత్రం లింగం పొడుగ్గా కనబడుతుంది. మిగతా లింగాలని చిన్న చిన్నగానే ఉంటాయి. కొన్ని కవచాలు దొరకటం వల్ల పెద్ద లింగాలు మన శ్రీకాళహస్తిలో కానీ. తర్వాత మీకు ఇక జంబుకేశ్వరం జలలింగం నిత్యము కూడా స్వామివారి యొక్క పక్క నుండి జలం పారుతూ ఉంటుంది. దానిలో నుంచి వస్తూ ఉంటుంది. బావిలో ఉన్నారా మరి అక్కడ జలం ఎలా వస్తుందో తెలియదు కానీ నిత్యం జలంలోనే శివలింగం ఉంటుంది. అది జంబుకేశ్వరుడు. అంటే ఇటువంటివి కూడా లీలా వినోదాలన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో శివుడి యొక్క తత్వాన్ని గ్రహిస్తావు. ఇక సూర్యుడు కోణార్కుడు. నిత్యము కోణార్కు దేవాలయంలో సూర్యకాంతి ఏదైతే ఉంటుందో ఆయన కన్నులుగా చెప్పబడింది, లేదా ఆయన శరీరముగా చెప్పబడింది మనకు పురాణంలో, కూర్మ పురాణంలో కానీ మళ్ళీ శివ మహాపురాణంలో కానీ సూర్యుడి యొక్క కాంతి తేజమే ఈశ్వరుడు యొక్క స్వరూపమని. అది తర్వాత సీతాకుండమని మనకు చెప్పబడింది చంద్రుడి యొక్క స్వరూపాన్ని. అంటే సీతాదేవి కూడా ఆ యొక్క సుసంపన్నం చేసి అటువంటి ఔషధీ గుణాలతో చంద్రుడు ఏదైతే ఉన్నాడో మనఃకారకుడు. అంటే మనకు హాలంతో ఎప్పుడైతే సీతాదేవిని దున్ని తీస్తారో ఆ తీసినప్పుడు అయోనిజ అంటే ఎక్కడా కూడా ఎటువంటి కోరిక లేకుండా మానవుడు ఎవరైతే ఉంటారో వారు ఈశ్వర దర్శనం చేస్తారు. అదే చంద్రుడి యొక్క అంశం. మనసులో కోరికలు రోజు వస్తూనే ఉంటాయి. ఇవాళ ఒకరు కొనుక్కుంటే రేపు ఇంకోటి కొనుక్కోవాలని, రేపు ఇంకో దగ్గరికి వెళ్ళాలనో ఇంకో కోరికనో వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. మనసో జాత, మనసు కూడా అందుకే మారిపోతూ ఉంటుంది. చంద్రమసో మనసో జాత అన్నారు. అందుకని ఇక్కడ చంద్రుడి యొక్క గుణాన్ని తెలియజేస్తూ మనస్సు చరిస్తూ ఉంటుంది. ఒక స్థిరమైన నిర్ణయాన్ని మనం ఎక్కడ తీసుకోలేము. ఇక్కడ ఇంకా తనకు తాను శివస్వరూపంగా తెలుసుకోవాల్సిందే ఉన్న విషయం, ఏకైక విషయం ఏంటంటే నేనే శివుడిని, నిర్వికార రూపం, ఆయన ఇచ్చేటువంటి ఇంధనమే ఇదంతా కూడా. నేను ఇవాళ జీవనం చేస్తున్నా అంటే ఆయన ఇచ్చిన ఇంధనమే ఇదంతా, నా దగ్గర ఏమీ లేవు అని ఎప్పుడైతే ఎవరైనా అనుకుంటారో అప్పుడు శివుడి యొక్క సాక్షాత్కారం. అదే యజమాన లింగము, తనకు శివలింగ స్వరూపం. నా రుద్రమర్చేతన మహన్యాసం చెప్పబడుతుంది. ఇక్కడ అందరూ మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకుంటారు. కొంతమంది లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకుంటారు. కొంతమంది రావణ ప్రోక్త మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. అలా కొందరికి ఇంకొక న్యాసం కూడా ఉంది. దీనిలో 3 న్యాసాలు బోధైన మహర్షి చెప్పిన న్యాసం ఒకటి. ఇలా న్యాసాల్లో కూడా 3 రకాలైనటువంటి న్యాసాలు ఉన్నాయి. ఎవరి శక్తి కొలది వాళ్ళు న్యాసపూర్వకంగా అభిషేకం చేసుకోవచ్చు. రుద్రమర్చేత ఎప్పుడైతే అనుకుంటావో ఒక్క వాక్యం అనుకున్నా చాలు న్యాసం చేసిన ఫలితం వస్తుందని మనకు బోధైన మహర్షి చెప్పాడు. ఏంటయ్యా ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఈశ్వరుని ఆరాధన చేయాలంటే తన ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని పొందాలి. అంటే నేనే ఈశ్వరుణ్ణి, నాలో ఉన్నాడు. అప్పుడు నీకు ఆ ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగినప్పుడు ఏమవుతుంది? దాని మీద ధ్యాస కలుగుతుంది. అంటే లింగం మీద ఏకాగ్రత చిత్తంగా నువ్వు త్రికరణ శుద్ధిగా ఆరాధన చేస్తావు. అలా జ్ఞానాన్ని ఎప్పుడైతే భక్తి మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని పొందుతావో అప్పుడు ఈశ్వరతత్వాన్ని పొందుతావు. అప్పుడు ఈశ్వరతత్వాన్ని పొందితే ధ్యానంలో నువ్వు ఎప్పుడైతే ఈశ్వరతత్వాన్ని పొందుతావో అప్పుడు నువ్వు మహాశివరాత్రి సఫలీకృతంగా ఉపవాస జాగరణ చేసిన ఫలితం వస్తుంది. చాలా చక్కగా చెప్పారండి. ఇక మహాశివరాత్రిలో ఒక ప్రత్యేకమైన విషయం ఉపవాస దీక్ష. ఉపవాసం చేసేటప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి? అలాగే కొంతమంది అల్పాహారం తీసుకోవచ్చని, ద్రవాహారం తీసుకోవచ్చు అంటారు. కొంతమంది కఠిన నియమాలు పాటించాలి అని. చాలామందిలో ఈ అపోహ అంటే ఈ డౌట్స్ కూడా చాలా ఉంటాయి, ఎట్లా ఉపవాసం చేయాలని. అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసం అయితే శాస్త్రంలో ఏదైనా వెసులుబాటు ఉందా? ఇక్కడ విషయం ఏంటంటే ఈశ్వరుడు సంకల్పం లేదు జరగదు కాబట్టి అనారోగ్యంలో ఉండేటువంటి వారు కానీ ఆరోగ్యవంతులకు కానీ ఈశ్వరుడికి ఎప్పుడైతే మనం అనుకున్నామో తనకు తాను ఈశ్వరుడు స్వరూపం అనుకుంటారో ఆత్మస్వరూపమే ఈశ్వరుడని ఆయనకు తెలియదా ఏ విషయమైనా కూడా తెలుసు, సర్వాంతర్యామి. కాబట్టి ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎవరి శక్తి వాళ్ళది. ఉదయం అభిషేకం చేసుకోండి, మధ్యాహ్నం వేళకు భోజనం చేస్తారో మీ యొక్క శక్తి. అశక్తిగా ఉన్న వాళ్ళు ఏమీ చేయలేము. అలా ఉండి ఉపవాసం ఉండి దాని మీద ధ్యాస పెడుతూ శివుని మీద ధ్యానం చేయడం కష్టం. ఈ ఆహారం మీద ధ్యానం చేస్తూ శివుడికి ఉపవాసం ఉంటాము అని అంటే అదేంటి? భక్తి ఉన్నా ఉండలేని పరిస్థితి, రకరకాల కారణాలు. కాబట్టి ధ్యానం మనం ఎప్పుడైతే అక్కడ చేయలేమో ఉపవాసం ఉన్నా వేస్ట్. అందుకే ఒక సామెత కూడా వచ్చింది కదా, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని. ఎప్పుడైనా కానీ అస్థిరమైనటువంటి ధ్యానం పనికిరాదు, అస్థిరమైనటువంటి భక్తి పనికిరాదు. స్థిరమైన భక్తి
ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దాని మీద మీరు సర్వం అన్నీ కూడా అనుగ్రహిస్తారు. ఈశ్వరుడు కావచ్చు, ఇంకోరు కావచ్చా అక్కడ ఉండే దేవతామూర్తి. అందుకని ఉపవాస దీక్ష చేసేటప్పుడు నియమాలు ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఉపవాసం చేసేటప్పుడు ధ్యానం అంతా కూడా ఏ దేవత మీద ఉంటుందో ఆ దేవత మీద ధ్యానం చేయాలి. ధ్యానం ఎప్పుడు నిమగ్నమై ఉంటామో అందుకని ధ్యాన ముద్రలోనే ఈశ్వరుడు కనపడుతుంది. ఏ ఫోటోలో చూడండి మీరు, ఎవరెక్కడైనా చెప్పినా యోగిగా ధ్యాన ముద్రలో ఉండేటువంటి ఈశ్వర తత్వాన్ని చూపిస్తారు. ఎక్కడైనా ఒక ఫోటో మీరు పాత ఫోటోలు ఇప్పుడు ఫోటోలు తీసుకోకండి, పాత ఫోటోలు చూడండి, అంతా ధ్యానంలోనో లేదా వెనకాల ఒక జలపాతంలో ఉండే శివుణ్ణో కానీ చూపిస్తూ ఉంటారు. అంతేగాని శివపరివార ఫోటోలు ఎప్పుడూ లేవు. ఈ మధ్యకాలంలో మనము ఇక శివపరివారాన్ని అంతా ఆరాధన చేద్దాము, ఎందుకంటే అక్కడ ఐకమత్యాన్ని మనం తీసుకోవాలి. ఐకమత్యం ఏదైతే ఉందో అక్కడ జంతువులు కూడా కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, కానీ అక్కడ ఐకమత్యంతో ఉంటాయి ఒక దగ్గర. అది మనం నేర్చుకోవాలని శివపరివారం యొక్క అంతర్గతమైన చిత్రపటం. ఇక్కడ నిత్యము ధ్యానంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు శివుని యొక్క ధ్యానం చేస్తుంటామో అప్పుడు ఉపవాస దీక్ష కూడా సునాయాసంగా వెళ్ళిపోతుంది, దేని మీద ధ్యాస లేకుండా. అయితే ఇక్కడ కించిత్ అనారోగ్యవంతులు మరి ఏం చేయాలంటే ఖర్జూరం, స్వామివారికి అతి మధురాలు మనకు చెప్పబడింది, అందులో ఖర్జూరం ఒకటి. అంటే మనం స్వీట్ అందరూ చేసి తయారు చేసి పెట్టలేరు. అన్నం స్వీట్ అంటే ఎవరు క్షీరపాయసం పెట్టలేరు ఆ రోజు, అన్నం తినకూడదు కదా, మన ఆ పాయసం ఎలా పెడతాం. అందుకనే పచ్చి ఖర్జూరానికి దోషం లేదన్నారు, పచ్చి ఖర్జూరం పెట్టుకోవచ్చు. తర్వాత ఇక మిగతా ఫలాలు అవన్నీ కూడా రాత్రి సమయంలో నువ్వు శక్తి కొలది అభిషేకం చేసుకొని స్వామివారికి ఆ ఫలాలు పెట్టి ఆ ఫలాలు భుజించవచ్చు. ఇంకా రాత్రి సమయంలో చేయాల్సినటువంటి విషయం ఏంటంటే శివలీలలు. శివలీలలు అంటే స్వామివారి యొక్క లీలామృతాలు అనేక కథలు ఉన్నాయి. ఆ కథలు వినటం కానీ ఆ కథలను పఠనం చేయటం కానీ, అసలు పఠనం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఏకాగ్రతంగా దానిలో అంశం తెలుసుకోవాలి అని అంటే, నీతిని తెలుసుకోవాలంటే చదువుకుంటేనే తెలుస్తుంది. అంతే తప్ప వినటంలో కూడా ఆ ఏకాగ్రత తప్పుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో ఈ యొక్క వాణిజ్య కార్యక్రమాలు పెడుతుంటారు. దానిలో సినిమాలలో టీవీలలో వాణిజ్య కార్యక్రమాలు వస్తుంటాయి. వీటి జాస్ ఇంకేమైనా వాణిజ్య కార్యక్రమాలు వెళితే అది మర్చిపోతారు కొంతమంది ఏం జరిగిందనే విషయం. అదే మీరు ధ్యానంగా తదేకంగా ధ్యాన నిమగ్నమే చూడాలి, ఆ ఈశ్వరతత్వాన్ని మన ఎందుకు కల్పించాలి, మన ముందు ఉన్నదని తెలుసుకోవాలి అంటే పుస్తక పఠనం చాలా మంచిది. పుస్తక పఠనం చేయండి, తద్వారా ఈశ్వర ధ్యానాన్ని అక్కడ మీరు చూపించుకోండి. అప్పుడు ఏదో ఒక పురాణ పఠనం కావచ్చు, లేదా శివనామాలు కావచ్చు, శివనామాలు కూడా చేసుకోవచ్చు. అలా పుస్తకం అనేక లీలలు ఉన్నాయి, ఆ లీలన్నీ కూడా మనం చదువుకోవచ్చు. కాశీఖండం కానీ, శివమహాపురాణం కానీ, లింగ పురాణం కానీ, ఇంకా శివుడి యొక్క లీలలు తెలిపినటువంటి చిన్న చిన్న పాఠ్యాలు ఏవి ఉంటాయో అవన్నీ కూడా చదువుకోవచ్చు. తర్వాత ఈ జాగరణ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ జాగరణ ఏ క్రమంలో చేయాలి అంటే ఈ శివలీలామృతాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్తే కనుక ఆ జాగరణ అదే సునాయాసంగా స్వామి తీర్చేస్తాడు. ఇంకోటి మీకు ఈ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకా ఈ జాగరణ కానీ ఈ యోగి తత్వాలు కానీ ఏవైతే తెలుసుకుంటామో ఇంకా అంతా ఆయన భూతకారకుడు ఆయన్నే, సర్వవ్యాప్త భూతుడు ఆయన్నే, భూతనాథుని కూడా పేరు ఆయనకే. కాబట్టి అంత్యము ఆయనే, ఆదియు ఆయనే. కాబట్టి ఇక కొందరు ఉపవాస దీక్ష చేయలేని వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడక్కర్లే, ఆయన ధ్యానాన్ని చేయండి, తద్వారా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఇక మరుసటి రోజు ఇక ఆ రోజు కొంతమంది మహాన్యాస అభిషేకం చేసుకోవచ్చండి, కామ్యాలు చేసుకోకుండా చేసుకోండి. అది ఒక్క విషయం చెప్తున్నాను, ఏంటంటే కామ్యాలు ఏవి లేకుండా చేయటం అనేది మంచిది మహాశివరాత్రి రోజు. మిగతా మహాశివరాత్రిలో ఎంత కామ్యాన్ని పెట్టుకున్నా మహాశివరాత్రిలో కామ్యం లేకుండా చేయండి. అది ఈశ్వరుడికి వదిలేయండి ఆ సంకల్పం. మన దగ్గర ఈశ్వరార్పణ వస్తువు లేతే పరమేశ్వరార్పణ వస్తువు అంటాం, లేదా కృష్ణార్పణ వస్తువు అంటాం. సాక్షాత్తు కృష్ణుడు కూడా ఈశ్వరుని ధ్యానం చేశాడు, పురాణంలో ఉంది మనకి. అలా ఆయన కూడా అనేక రకాల వరాలను పొందాడు కృష్ణుడు కూడా. కలియుగాంతం వరకు కూడా కృష్ణతత్వం ఉంటుందని అన్నాడు దీనిలో. ఎందుకంటే ఇదివరకు యుగం ద్వాపరయుగం కాగానే వచ్చేటువంటిది కలియుగం. కలియుగంలో కూడా కృష్ణతత్వాన్ని చెప్పబడింది, కృష్ణతత్వం కూడా చెప్పబడింది. ఏది దేని మీద మనం ధ్యాసను పూర్తిగా పెట్టకుండా ఆయన మాయాస్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ ఈశ్వరుడైనా కృష్ణుడైనా మాయాస్వరూపాన్ని చూస్తున్నాం. ఈ మాయ నుంచి ఎప్పుడైతే తొలగుతుందో, మాయ నుంచి ఎప్పుడైతే బయట పడతామో, ఆ మాయాపురం నుంచి ఎప్పుడైతే బయటపడతామో భవసాగరాల నుంచి అన్నిటి నుంచి, అప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కానీ ఆ కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడే మోక్ష సాధనము, ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలు పొందుతారు. ఇది మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఇక్కడ శివరాత్రి ఈ అంతర్భాగం. ఇంకా పూజాధికాల్లో మనం వెళ్ళినట్టయితేనమ్మా అష్టమూర్తి, ఇందాక చెప్పాం కదా, అష్టమూర్తి నామాలు కొన్ని ఉన్నాయి. భవాయ, సర్వాయ, రుద్రాయ, పశుపతయే, మహతో, దేవాయ అని రకరకాల లింగ స్వరూపానికి ఉన్నాయి. ఆ నామాలు చదువుకోవచ్చు. అష్టోత్తరం మాత్రం చాలా రకంగా ఆరాధన చేయాలి. ఎందుకంటే అష్టమూర్త్యాత్మనే నమః, సోమ సూర్యాగ్లోచనాయ నమః అని మనకి అష్టోత్తరంలో చెప్పబడింది. ఆయన వధలు కానీ
ఆయన పురాణ కథలు కానీ నామాలు కానీ అన్నీ అందులోనే ఉన్నాయి, ఎక్కడ వెతుక్కోక్కర్లేదు. అందుకని ఎవరి శక్త్యానుసారం కానీ 108 నామాలు 100 సార్లు చేయండి జపం. అభిషేకం చేయలేని శక్తి లేని వాళ్ళు 108 సార్లు అదే నామాన్ని జపం చేస్తుండండి, 100 సార్లు చేయండి, ఆ ఫలితం ఉంటుంది. ఇక శక్తి ఉన్న వాళ్ళు మహాన్యాసము ఇంట్లో కూడా మురలింగానికి ఇప్పుడు కాలంలో మట్టిలతో లింగం తయారు చేస్తున్నారు, లింగాలు అలా కూడా చేసుకోవచ్చు. లేదా స్ఫటికలింగం అయినా పర్వాలేదు, రాతి లింగాలకు కూడా పర్వాలేదు. అది మన శక్తి ఏది ఉంటే ఈశ్వరుడికి ఇంట్లో మొదటి నుంచి అనాదిగా ఏదైతే ఇంట్లో వస్తుందో ఆ శివలింగానికి కూడా ఆరాధన చేయొచ్చు. అలా అభిషేకం చేసుకోవడం కూడా ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మామూలు రోజుల్లో కూడా మహాన్యాస రుద్రాభిషేకం కావచ్చు, మామూలు రుద్రాభిషేకం అయినా కూడా ఎంతో అఖండ ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అలాంటిది మహాశివరాత్రి పర్వదినాన ఉదయం ఎట్లాంటి అభిషేకం చేసుకోవాలి, అదేవిధంగా మహాన్యాస రుద్రాభిషేకం ఇవాళ చేసుకున్నట్టయితే రకరకాల సమస్యలతో బాధపడే వారికి వారి సమస్యలు తీరుతాయా, అదేవిధంగా రాత్రి వేళ మహాశివరాత్రి లింగోద్భవ కాలం అప్పుడు ఎటువంటి అభిషేకం చేయాలంటారు? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు లింగోద్భవ కాలానికి ఉన్నటువంటిది వేరేటువంటి అభిషేకానికి ఉన్న ఫలితం చూస్తే కనుక లింగోద్భవ కాలానికి ఉండేటువంటి అభిషేక ప్రాధాన్యం ఏంటంటే ఈశ్వరుడికి అంకితం చేయాలా, అది మాత్రం. ఈశ్వరుడికి అంకితం అంటే స్వామి ఈ అభిషేకాన్ని నీకే అంకితం చేస్తున్నాను అని ఆ యొక్క అభిషేకాన్ని ఈశ్వరుడికి అప్పచెప్పాలి. మన లింగోద్భవ కాలం అప్పుడు చేసేటువంటిది. మిగతా కాలాల్లో చేసే అభిషేకాలు ఏవైతే ఉన్నాయో అవి కామ్యానికి చేసుకుంటున్నాం. అది కామ్యం అంటే ఒకరికి సంతానం కావచ్చు, ఒకరికి ఉద్యోగం కావచ్చు, ఒకరి ఆరోగ్యం కావచ్చు, ఒకరికి అన్నీ ఉన్నా కూడా మనస్సు చింతనాభావంతో ఉండటము, రకరకాలైనటువంటి జీవన వ్యవస్థలో చింద్రామిండమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి పాశుపత అస్త్రాలు కానీ లేదా మామూలుగా అభిషేకం చేసుకోవటం, ఏకరుద్ర వరాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క లీలలు చెప్తున్నాయి. ఆ అభిషేకంలో కూడా ఏమీ చెప్పట్లేదు. వేదమంత్రం యజుశాఖ ఏం చెబుతుందంటే ఈ నమ్మక చమకాదుల్లో కూడా స్వామి ఎందున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ నామంతో ఉన్నాడు, దేనికి అధిపతి, దేనికి అధినాథుడు అనేది చెప్పబడుతూ ఏది కావాలో కామ్యాన్ని గురించి తెలుపబడేదే చమకం. కాబట్టి ఈ నమ్మక చమకాదులతోని అభిషేకం చేస్తే కూడా చాలు. న్యాసం చేయలేని వాడు కనీసం నమ్మక చమకంతో అభిషేకం చేసినా శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది మనం చూడాల్సిన విషయం. ఇక లింగోద్భవ కాలం అప్పుడు కొంతమంది లీలామానుష విగ్రహ కళ్యాణాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. రాత్రి సమయంలో కళ్యాణోత్సవం చేస్తుంటారు. ఎందుకంటే అంత మహత్తర నిర్వికార రూపం, ఆయన గోత్రాలు అడుగుతారట. ఈశ్వరుణ్ణి కళ్యాణ సమయంలో మనకు పురాణంలో తెలపబడింది, లింగ పురాణంలో గోత్రాలు అడుగుతారు. స్వామి మరి నారదుని అడుగుతుందట, మరి ఆయన గోత్రం ఏంటి, ఆయన ఎక్కడ ఉద్భవించాడు, తాతలేని ముత్తాతలేని. మనం కూడా వివాహం చేసుకునేటప్పుడు మనకు గోత్రాలు పేర్లు చెబుతూ ఉంటారు. అక్కడ కూడా నారదుని అడిగారట, ఆ మేనక హిమంతుడి యొక్క భార్య. అడిగితే ఆయన నిర్వికార రూపము, నిష్కలంక రూపము, నిరాభాసుడు, నిత్యం వెలుగుతుండేటువంటి శక్తి అయింది. ఆయనకు ఆకారం అంటూ ఏది లేదు, అదే ఆయన యొక్క స్వరూపం. అందుకనే గోత్రనామాలతో ఆయనకి ఎటువంటి పని లేదు. కాబట్టి లింగాకారానికి ఆ రోజు అభిషేకం చేయడం కానీ కళ్యాణోత్సవం చేయడం కానీ మంచిది. లింగానికి మరి రాత్రి సమయంలో అభిషేకం ఏది ప్రాధాన్యం అండి అంటే, అందరికీ జీవం ఉండాలి అంటే కావాల్సిందేంది? ఆహారం. ఆహారం అంటే అన్నాభిషేకం. ఆయుర్వృద్ధికి అన్నాభిషేకం చేయొచ్చు రాత్రి సమయంలో, లేదా పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా మనకు లింగపురాణం తెలపడం చెరుకు రసం, ఇక్షురసంతో అభిషేకం చేయండి అని. ఇక్షురసంతో అభిషేకం చేయటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది అని. ధనప్రాప్తి అష్టైశ్వర్యాలు ఇవి ఇక్షురసంతో. అందుకని ఇక్షురసాన్ని పోయమన్నారు. ఒక్కొక్క ద్రవ్యానికి కూడా ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్కటి చెప్పబడింది. తేనె అయితే మంచి గాత్రం వస్తుందని, ఒక సమస్యకి ఒక ద్రవ్యంతో ఒక పరిష్కారం. పాలుతో అభిషేకం చేస్తే సంపదలు, పెరుగుతో అభిషేకం చేస్తే సంతానాభివృద్ధి, నీతో అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి, మళ్ళీ తేనెతో అభిషేకం చేస్తే గాత్రం, వాగ్గక్షణాలు, వాక్కు సంపద. తర్వాత పంచదారతో అభిషేకం చేస్తే కనుక, అంటే పంచదార అంటే ఇప్పుడు ఉండే పంచదార కాదమ్మా, లోగడ మనకు కండ చక్ర అనేది ఉండేది, కలకండ అనేది గట్టిగా దాన్ని పొడిగా చేసేవారు. దాన్ని కూడా చేస్తే కనుక అసలు పంచదార వాడొచ్చా గురుగారు? మామూలుగా ఇప్పుడు మనం వాడే పంచదారని వాడుతున్నాం కదా. అంటే ఇదంతా కూడా ఈ పంచదార అనేది స్వయంగా మనకు ఒరిజినాలిటీ అనేది కనబడదు. ఎందుకంటే దీన్ని మిషన్ ద్వారా కట్ చేసి వాడుతూ ఉంటారు. మనకు ఏదైతే కలకండగా ఒక కండ మాదిరి వచ్చేటువంటి చక్కెర ఏదో ఉంటుందో దాన్ని పొడి చేసుకోవచ్చు. అది ఇదేంటంటే ఈ చక్కెర ఏదో షుగర్ కేన్తో తయారు చేస్తారంటారు, దాని బెల్లం అనేది కలుపుతారు, కెమికల్ రియాక్షన్ చేసి దాన్ని కట్ చేసి చెరుకుతో తయారు చేసే చెరుకు బెల్లంగా దీన్ని కూడా చెరుకును అభివర్ణిస్తుంటారు.
కాబట్టి దానికన్నా కలకండ ఏది దొరికితే దాన్ని తీసుకోవడం బెస్ట్. ఈ మధ్య నేను చాలాసార్లు దేవాలయానికి వెళ్ళినప్పుడు గమనించాను, ఆవు పాలతోనే అభిషేకం చేయాలి, కానీ మామూలుగా గేదె పాల ప్యాకెట్స్లు తెచ్చి ఇచ్చేస్తున్నారు. అవే వాడేయటం కూడా చూస్తున్నాం. అంటే ఆవు పాలు ఒక నిర్దిష్ట సమయాల్లోనే దొరుకుతాయి, తెల్లవారుజామున కొంచెం టైము ముందు తీసుకున్న వాళ్ళకే ఉంటాయి. కానీ బయట అమ్మేవాళ్ళు కూడా ఆవు పాలు లేవు అని గేదె పాల ప్యాకెట్ ఇచ్చేయటము, అంటే ఇవి గమనించాను నేను పర్సనల్గా. అవును. మరి ఈ దేవాలయంలో ఈ పాలు వాడటాన్ని మనం ఎట్లా చూడాలి? ఇక్కడ మనం ఎప్పుడైతే గో సంపద, ఒకప్పుడు ప్రతి ఇంట్లో పశుశాల ఉండేది. పశుశాల అనేది సపరేట్గా ఒక గోవుల్ని కానీ గేదెల్ని కానీ కట్టేసుకొని వాళ్ళ సంపదలు ఉండే. ఇప్పుడు మనకే స్థలం లేదమ్మా, ఇంకా గోవుల్ని ఎక్కడ పెంచుతారు? అవి నిత్యం కూడా పాలిచ్చే గోవులకి మన స్థలం ఇవ్వకుండా మనం కట్టుకుంటూ ఉంటున్నాం ప్రతినిత్యం. ఒక పక్క ఇంకొక గజం స్థలం దొరికితేనే వాడు ఎక్కడ బిల్డింగ్ కట్టేద్దామని ఆలోచనలో ఉన్నాడు. అట్లానే గోవులకు స్థలం లేకుండా చేసాం. మరి గోవు లక్షణం గోవే. దాని యొక్క పాలు తీసుకున్నటువంటి చేసే అభిషేకమే మంచిదైనటువంటి. పెరుగు కూడా ఆవు పెరిగే వాడాలి, అది కూడా గేదె పెరిగే తోడుపెట్టినటువంటి పెరుగు అయితే మోస్ట్లీ కనీసం ఆవు పాలు ఒక 50% వస్తాయేమో, పెరుగు అయితే మొత్తం గేదె పెరిగే వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం మనస్సుల్లోని యొక్క మలినంతో కూడుకున్నటువంటి అభిషేకం అంటే ఇంకా ఏదీ లేదమ్మా. ఎప్పుడైతే మనం ఇదైతే చేస్తున్నాం ఇక్కడ బయట గేదె పాలని ఆవు పాలని వాడకుండా మలినం చేస్తుంటే, ద్రవ్యాలనే మలినం చేసి వాడుతుంటే ఇంకా ఫలితం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? అందరూ అంటారు పలానా అభిషేకం చేసుకుంటే పలానా వస్తుందని. ఎప్పుడైతే మనము మలినం చేసిన పదార్థాలు మనమే దాన్ని కల్తీ చేసేస్తున్నాము. కొంతమంది పౌడర్ కలుపుతున్నారు, కొంతమంది దానిలో నీళ్లు కలుపుతున్నారు, రకరకాలు. స్వచ్ఛంగా మనం చేస్తే కనుక ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కానీ అలా చేయకపోవటం వల్లనే మన యొక్క దానికి ప్రత్యామ్నాయమైనటువంటి కొన్ని ఉంటాయి. ప్రత్యామ్నాయం ఉన్న వారాలు కానీ ప్రత్యామ్నాయం లేకుండా, ఇప్పుడు పాలు ప్రత్యామ్నాయం కొన్ని ఉంటాయా అంటే ఇంకేమీ లేవు, పాలు ప్రత్యామ్నాయం అంటే ఇంకేమీ లేవు. కాబట్టి ప్రత్యామ్నాయ పదార్థాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ వాటినే మనం తీసుకొని చేస్తేనే ఫలితం ఉంటాయి. ఇట్లా మీరు అన్నట్టుగా ఈ పాలు మరి ఇలా చేస్తే ఫలితం ఏందయ్యా అని అంటే, దానికి వచ్చి అక్కడ మనం చూడాల్సింది ఒకటే, మన భక్తి భావంతో ఇచ్చామా అనేది చూడాలి. అంతకన్నా కలియుగంలో అంతకన్నా మించింది లేదు. ఎందుకంటే స్థూల సూక్ష్మాలు రెండు కూడా ఈశ్వరుడే చెప్పబడింది లింగపురాణంలో. స్థూలాలు సూక్ష్మం కూడా నేనే అన్నాడు. స్థూలమైన నేనే అంటే జీవస్వరూపము నేనే, దానిలో అంతర్భాగంగా ఉండే ఆత్మని నేనే, రెండూ నేనైనప్పుడు నేను ఇచ్చిన పదార్థాన్ని నేను మళ్ళీ తీసుకుంటున్నాను అని ఇక్కడ స్వరూపాన్ని చూడాలి అక్కడ. ఎందుకంటే మీరు అన్నారు నిజంగా ఆవు పాలు మరి వాడటం లేదు కదండి అంటే, అక్కడ అది చూస్తే కనుక సూక్ష్మాన్ని మనం గ్రహిస్తే కనుక, స్థూల సూక్ష్మాలు గ్రహిస్తే సర్వాంతరాళంలో ఆయనే ఉన్నాడని, ఆయనే చేస్తున్నాడు, అదే సంకల్పం ఉండొచ్చు. ఈ ఇప్పుడున్న కాలంలో ఆ సంకల్పంతోనే చేస్తున్నారేమో మరి. అలా అయినా మన భక్తి భావంతో కొద్దో గొప్ప చేస్తున్నారమ్మా. మీరు మొదట్లోనే చెప్పారుగా, శివుడు ఆజ్ఞ లేనిది చీవైనా కొట్టదని. కాబట్టి ఆయన ఆజ్ఞ ఉండబట్టే ఇది కూడా జరుగుతుంది. పాలు ఎట్లా పోయగలుగుతాం అంటారా? మరి పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇంకా అన్ని లీటర్ పాలు రావాలి అంటే ప్రతి ఒక్కరు పొద్దునే లేచి క్యూ లైన్లు పెట్టుకోవాలి అక్కడ. కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహం సంకల్పమే. కానీ భక్తి భావన, అష్టమూర్తి తత్వాన్ని ఇందాక చెప్పింది అదే. అష్టమూర్తి తత్వాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో ఖచ్చితంగా ఈ శివానుగ్రహం పొందుతారు. అందుకనే పంచామృతాల్లో మనకు శక్తి ఉన్నది చేయండి, లేదా తేనెతోనే అభిషేకం చేయండి పూర్తిగా, లేదా మీకు దొరికితే చక్కెరతోనే అభిషేకం చేయండి, లేక మీకు దొరికితే పెరుగుతోనే అభిషేకం చేయండి, లేదా మీకు దొరికితే నెయ్యితోనే అభిషేకం చేయండి. ఏది కల్తీ లేకుండా ఏది కలుగుతుందో దాంతో చేయండి. అవేమీ కలగలేదని అనుకోండి, శుభ్రంగా నీళ్ళే పోయండి. ఇంకా ఆయన ఈశ్వరుడు హరహర అంటే చాలు, నీళ్ళు పోసినా చాలంటారు. ఆయన జలాభిషేకాన్ని ఎక్కువ ఇష్టపడతారంట. ఇంకోటి ఈయనకి జలం పోస్తేనే చాలమ్మా, ఈయనకి అలంకరణాలు కూడా ఇష్టం లేదు. ఈ మధ్యకాలంలో మారిపోతున్నట్టుగా కనిపిస్తోంది శివాలయాల్లో పరిస్థితి చూస్తుంటే, వైష్ణవాలయాల్లాగా తయారైంది పరిస్థితి. శివుడు ఆధ్యాత్మిక తత్వంతో కూడుకున్న ఆరాధన చెయ్యాలి, నిర్వికారుడుగా నిర్గుణ స్వరూపుడుగా మనం చూస్తుంటాం. మరి ఈ మారిన ఈ తీరుని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు భక్తి కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఎంత ఆడంబరంగా పూజ చేస్తే అంత ఫలితం అనుకుంటారో అంత అది పూజ అనే భావన వస్తుంది. కానీ శివాలయంలో అది వర్తిస్తుందా? ఇక్కడ మనకు అలంకారం అనేది ఇంపార్టెంట్ అని విష్ణుమూర్తికి చెప్పబడింది, కానీ శివుడికి మాత్రం అభిషేక ప్రియ. అయితే ఇక్కడ ఎంత అలంకారం చేయండి, విష్ణుమూర్తికి భక్తి అనేది ఇంపార్టెంట్. భక్తి లేకపోతే అది కూడా వ్యర్థంతో సమానం. ఇక్కడ శివుడికి కూడా అభిషేకంలో ఉండేటువంటి భక్తిని మనం చూడాలి, కానీ అలంకరణాల్లో ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో
ఆ దేవాలయానికి నువ్వు అనేక రకాలుగా పెట్టుకోవచ్చు, రకరకాల పుష్పాదులు జాతులతోని అలంకరణ చేయొచ్చు. కానీ ఈశ్వరుడు ఎటువంటి ఆడంబరాలు కోరుకోలేదు. ఎందుకంటే ఆయన కళ్యాణానికి, ఆయన లీలా కళ్యాణం చేసుకునే సమయంలోనే ఆయన వచ్చే పరిస్థితి చూడండి మీరు అక్కడ. ఆ కళ్యాణ వినోదంలో చూడాలి మీరు అక్కడ. స్వామివారి కళ్యాణం చేసుకున్నప్పుడు ఏ విధంగా వస్తున్నాడయ్యా ఆ యొక్క హిమవత పర్వతంలోకి అని అంటే, మొత్తం తెల్లగా మన్మధుడి భస్మం చేసినటువంటి ఏదైతే విభూతి ఉందో ఆ యొక్క భస్మాన్ని రాసుకొని స్వామివారు వస్తున్నారట. ఏముందయ్యా చర్మం, ఆయన వేసుకునే చర్మం ఏనుగు చర్మంతో వస్తున్నాడు. ఆయన దగ్గర ఏముందయ్యా అంటే చేతిలో కపాలం. ఆయన ఏం వేసుకున్నాడా? పూలమాల వేసుకున్నాడా? పూలమాల వేసుకోలే, పొరల మాల వేసుకొని ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడయ్యా ఆయన అంటే త్రిశూలం పట్టుకొని భీకరంగా ఒక చూస్తే గంభీరమైనటువంటి ఎత్తుగా కనబడుతున్నాడట. ఆ జడలు కానీ ఇట్లా దాని అల్లుకోవడంగా నీళ్ళు లేకుండా ఆ విధంగా ఈశ్వరుడు వస్తున్నాడు. హిమవంతుడు చూసి ఇక్కడ అడుగుతాడు, ఇతన్ని నా అల్లుడా? ఇదివరకు నేను అల్లుడిని ఈ విధంగా అనుకోలేదే అనుకున్నాడట. అప్పుడు ఏమిటంటే నారదుడు అన్నాడు, నువ్వు ఇచ్చేది జగత్తు చరాచర సృష్టికి ఆయన మూలాధారము, ఆయనకి ఇస్తున్నావు నువ్వు, ఆయనే నీకు ఇస్తున్నాడు, ఆయన ఏమి ఇష్టం లేదు, ఆయనకే నువ్వు ఇస్తున్నావు నీ యొక్క కుమార్తెని. ఆయన ఈ ఆకారంలో వచ్చి ఇంకో ఆకారంలో. ఇదే సందేహము మేనకాదేవికి కూడా కలిగింది, పార్వతీ తల్లికి కూడా. నారదుని పిలిచి నా వరుణ్ణి చూపించయ్యా, ఇక్కడి నుంచి పైనుంచి చూస్తాను అని అన్నది. ఎక్కడి నుంచి చూసినా ఈశ్వరుడు ఆ విధంగానే కనబడుతున్నాడు. అంతట్లోకి వచ్చేవాళ్ళు దేవతలను చూసి ఈయన నా అల్లుడా అని అడుగుతుందట. ఈయన కాదమ్మా ఇంకా వస్తున్నాడు, ఈయనేంది, ఈయన కన్నా మించిన వాళ్ళు ఉన్నారు ఇంకా అని అన్నాడు. ఇంకా వాళ్ళు వచ్చారు, ఇంత తేజరాశి ఉంది ఈయనేమో, ఆయన కాదమ్మా ఆయన విష్ణుమూర్తి ఆయన అని అన్నాడు. అయిన తర్వాత ఇంకోళ్ళు వచ్చారు. ఇంకోళ్ళు వస్తే ఏంటి ఈయన అక్కడ కూడా అదే ఆకారం వచ్చింది, ఇటువంటి వాడికి ఇస్తే నేను రేపు మా ఇంట్లో నేను ఏదైనా చేసుకోవాలని ఇటువంటి వారు వస్తారా అని ఒక భావనగా ఉన్నదట మేనకాదేవి. అప్పుడు అన్నాడు శివుడు ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంటాడు. పంచభూతాత్మక స్వరూపం సజ్జదాది అది పంచముఖ దేవతలుగా మార్చుకుంటాడు. 5 ముఖాలు ఉన్నాయా ఆయనకి, ఒక్కొక్క ముఖం ఒక ప్రఖ్యాతిగాంచింది అమ్మ అని నారదుడు చెప్తుంటాడు, అభివర్ణిస్తుంటాడు ఆ పంచముఖ శివుణ్ణి. పంచముఖ స్వరూపంగా చూపిస్తాడు మేనకాదేవికి తన యొక్క స్వరూపాన్ని. అంటే 5 ముఖాలు అంటే పంచభూతాలన్నీ కూడా ఆయనవేనమ్మా, ఆయన అధీనంలో ఉంటాయి అవి. అందుకనే ఆయన కళ్యాణ స్వరూపం, అది నిత్య కళ్యాణంగా ఉండేది. ఆ పంచభూతాక స్వరూపంలో ఉండేటువంటి స్వరూపమే నువ్వు చూడాల్సింది, అది మీ అల్లుడు అని అంటే, అమ్మ ఇంతకన్నా ఇంకా నాకు భాగ్యం ఏముంది అనుకుంటుందట అప్పుడు మేనకాదేవి. అప్పుడు అరుంధతి వచ్చి చెప్తుందట ఈ విషయం అంతా కూడా. నీ అల్లుడు అంతటి వాడమ్మా, నువ్వు అనుకుంటున్నావు ఏదో రూపంలో ఉన్నాడని. ఇక్కడేమో ఈయనకి ఈ హిమవంతుడికి కూడా నచ్చ చెప్పేవారు ఎవరయ్యా అంటే సనక సనందనాథ సప్తఋషులు. అక్కడ అరుంధతి దేవి నచ్చ చెప్తుంది వివాహాన్ని ప్రేరేపించడానికి, అట్లాంటి వాడు శివుడు అని. అది తెలుసుకున్నటువంటి వారి శివ కళ్యాణం జరుగుతుంది. అది లీలా వినోదంగా మనం వింటూ ఉంటాము, కళ్యాణం కూడా జరుగుతూ ఉంటాయి చాలా శివాలయాల్లో, శైవ దేవాలయాల్లో. అట్లా ఎవరైతే ఆయన ఆత్మ జ్ఞానాన్ని చూస్తారో, ధ్యాన మార్గంలో ఎంచుకుంటారో శివుణ్ణి, ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా మీరు అన్నట్టుగా ఇందాక కల్తీ అనేది కాదు, భక్తిలో కల్తీ లేకుండా చూసుకోవాలి, కరెక్ట్గా చెప్పారు. ధ్యానంలో కల్తీ లేకుండా చూసుకోవాలి, ఏకాగ్రత చిత్తంగా ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే కల్తీ అయినాయో అండి వాడికి జ్ఞానం రాదు, సత్యలోకాన్ని కానీ ఏ లోకాన్ని కూడా పొందలేడు. ఇక జాగరణ విషయానికి వస్తే గురుగారు, జాగరణ అంటే జాగరూకత, మెలకుగా ఉండటము. ఇక్కడ అంతర్లీనంగా ఆధ్యాత్మికంగా జాగరణ యొక్క రహస్యం ఏంటి? చాలామంది కాలక్షేపం చేస్తూ, సినిమాలు చూస్తూ, ఏదో మాట్లాడుకుంటూ, అంటే మెలకుగా ఉంటే సరిపోతుంది అనే భావనలో కూడా ఉంటున్నారు. సో అసలైన అర్థం ఏం చెప్తారు మీరు? ఇక్కడ మీకు బ్రాహ్మీ ముహూర్తం గురించి తెలియాలమ్మా. ఎందుకంటే శివుడు ధ్యానం అనేది చెప్పబడింది, ఎక్కువగా ధ్యానంలో ఉంటేనే ఆయన ప్రసన్నం అవుతాడని. మనకు స్వామివారు అంత ఏకాగ్రత చిత్తంగా ఉండండి అయ్యా, రాత్రి సమయంలో ఉద్భవిస్తున్నాను, ఆ సమయంలో ఏకాగ్రత ధ్యానం చేయండి అని చెప్పాను. అంటే టీవీలు కట్టేసేసి ఈశ్వర ధ్యానం చేయడానికి ఎదురుగా కూర్చోవటం, ఈశ్వరుడికి ముందు కానీ ఆ పటాన్ని కానీ తూర్పుగా అభిముఖంగా కూర్చొని ధ్యానం చేస్తుండాలి. నీకు ఏ నామం వస్తే ఆ నామం ధ్యానం చేయి, లేదా ఓంకార ప్రణవస్వరూపాన్ని ధ్యానం చేయి. ఏ నామం వస్తే ఆ ధ్యానాన్ని చేస్తే ఆ ఈశ్వరుడు తత్వం మనకు ఆ రోజు కనబడుతుంది. ధ్యానం చేసినప్పుడు ఆయన కనబడతాడు ఎదురు రూపంలో. అంతసేపు ధ్యానం చేస్తే అంతసేపు అహోరాత్రే శివేశ్య అని అన్నాడు. అహోరాత్రం అంతా కూడా ఈశ్వరుడి తత్వమే చెప్పబడుతుంది. అంటే ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నము, రాత్రి, సంధ్య, అసుర సంధ్య, ఇవన్నీ కూడా
ఆయనకు స్వరూపమే. మీకు ఇటువంటి ఒకానొక క్షేత్రం ఉందమ్మా, షట్కాలార్చన క్షేత్రం. ఏంటయ్యి? అదే గోకర్ణ మహాశ్వరుడు, మహాబలేశ్వరుడు గోకర్ణంలో ఉండే మహాక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ షట్కాలార్చన జరుగుతుంది. అక్కడ ప్రధాన పట్టు చేస్తాడు. అంటే షట్కాలార్చన తెలుసుకోవాల్సుకున్న వాళ్ళు గోకర్ణ క్షేత్రం వెళ్ళవలసిందే. గోకర్ణ క్షేత్రంలో చూడండి 6 కాలాలు అర్చన జరుగుతుంది. ఏ కాలం కూడా అక్కడ ఎందుకంటే ఆత్మలింగం స్వామివారి స్వయంగా ఆత్మలింగం అక్కడ రావణాసురుడు పెట్టాడు. రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని పెట్టడం వల్ల అక్కడ షట్కాలార్చన అంత దివ్యశక్తి. ఆ క్షేత్రంలో మహాబలేశ్వరుడుగా అమ్మవారు తామ్రగౌరీదేవిగా ఉండడం. తామ్రగౌరి అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పబడిందమ్మా. మనకు లింగ పురాణాలు తెలపబడింది ఏంటంటే తామ్రగౌరి అనేది ఇక్కడ ఎందుకు అని అంటే రాగి చొంబు విషయం తెలాలి. ఇక్కడ తామ్ర అంటే రాగి. మరి ఈ తామ్రానికి గౌరీదేవికి ఉన్న సంబంధం ఏంటి ఇక్కడ? అసలు తామ్రగౌరి ఎందుకు పెట్టారు, అమ్మవారు ఎందుకు అక్కడ అంటే గంగాదేవి అట ఎప్పుడు నీ యందు నాకు అనుగ్రహం కలగాలండి, ఎప్పుడు నీ పక్కనే పార్వతీదేవి ఉంటుంది, మరి నేనెప్పుడు నీ పక్కన ఉంటాను అని చెప్పి అడుగుతుందట. ఆ యొక్క అనుగ్రహంతో గంగాదేవి పార్వతి ఏదైతే ఉందో ఇక్కడ ఉద్భవిస్తుంది ఈ క్షేత్రంలో. అదే గంగా. ఇంత అర్థం ఉంది. గోకర్ణంలో చూడవలసిన విషయం ఏంటంటే గంగా పార్వతీదేవిగా ఉండే ఏకైక క్షేత్రం ఇది. అందుకని గోకర్ణంలో ప్రతి ఇంటిలో నుంచి అక్కడ రాగి చెంబులో నీళ్లు తీసుకెళ్ళి అభిషేకం చేస్తుంటారు గోకర్ణేశ్వరుడికి. మీరు అక్కడ చూడండి, గోకర్ణం వెళ్ళినప్పుడు చూడండి, అదొక ఆచారం. అక్కడ ఆచారం వచ్చేసింది అది. వాళ్ళు అక్కడ మీకు ఆ దేవాలయం గోకర్ణం లోపలికి వెళ్ళినప్పుడు ఆదిశంకరులు కూడా ప్రతిష్ఠితం ఉంది ఓ లింగం. ఆదిశంకరాచార్యుల ప్రతిష్ఠ ఆదిశంకర అని లోపల ఉంది. అయితే అక్కడ అందరు కూడా రాగి పాత్ర తీసుకెళ్ళి అభిషేకం చేస్తారు. ఇత్తడి పాత్ర చాలా తక్కువ వాడతారు అక్కడ. అందుకని తామ్రగౌరీదేవి అని అక్కడ పేరు. ఇంతటి రహస్యం ఉంది అక్కడ అమ్మవారి కూడా తామ్రగౌరీదేవి అంటే. ఇంకో విశేషం ఏంటంటే ఎక్కడ అమ్మవారికి మనం అయ్యవారికి గంగా అస్థికలు కలపటానికి అక్కడ వాడుతూ ఉంటాం మనం. ఎక్కడ? గంగా తీరంలో. అంటే కాశీపట్నంలో అందరూ కూడా కాశీలో గంగలో అస్థికలు కలపడానికి వెళ్తూ ఉంటారు. కానీ విచిత్రం గోకర్ణానికి కూడా ఆ క్షేత్ర మహత్యం వచ్చింది. ఇక్కడ మీకు అమ్మవారి దేవాలయం వెనక వైపు వెళ్తే ఒక చిన్న తీర్థం ఉంటుంది. అక్కడ ఈ మనిషి అస్థికలు అక్కడ కూడా కలపచ్చు అని మనకు పురాణం తెలుపబడింది. అస్థికలు కలపాల్సింది ఒక్కచోటే, కానీ అక్కడ ఉన్న గంగా అట ఇక్కడికి వస్తుంది అంతర్వాహినిగా. ఆ గంగాదేవి అంతర్వాహినిగా ఇక్కడ కూడా ఉంటుందట ఒక కుండ రూపంలో లోపల వెనకాల వెళ్తే మీరు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే కోటి తీర్థం ఒకటి ఉంది. అయితే చాలా మంది అస్థికలు కలుపుతూ ఉంటారా గురుగారు? ఇప్పటికీ మీరు సందర్శన చేస్తే ఆ గౌరీ అమ్మవారి వెనకాల గుడి మందిరం వెనకాల ఏదైతే ఉందో ఆ గుడి వెనకాల మీరు వెళ్తే ఒక కుండ ఉంటుంది. అక్కడ అన్ని అస్థికలు ఇప్పటికీ కనబడుతూ ఉంటాయి మీకు. అక్కడ కుండలో పడేసినవి అస్థికలు దానిలో వేసినవి కనబడుతూ ఉంటాయి ఇప్పటికీ. ఇంకా మీకు అక్కడ రాస్తారు కూడా, చరిత్ర ఉంది అక్కడ. అందుకని అంత ప్రాశస్తి గోకర్ణ మహాశ్వరుడు కూడా మహాబలేశ్వరుడు. అందుకని ఈశ్వరతత్వం తెలియాలంటే 2 నామాలు స్మరణ చేయాలి. ఏంటంటే అవి 2 కూడా అఖిలాండేశ్వరుడు, అఖిలాండేశ్వరి. మనం వినే ఉంటాం అఖిలాండేశ్వరి అంటే మనకి ఎక్కడో త్రిచిలో ఉంది అమ్మవారు అఖిలాండేశ్వరుడు. ఎక్కడ అమ్మవారికి సీమంతం జరగదు, ఇక్కడ సీమంతం మహా ఉత్సవంగా చేస్తారు అఖిలాండేశ్వరి అమ్మవారికి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనకు పుష్యమాసం పూర్వంగా జరుగుతుంది. మార్గశిర మాసంలో సీమంతం చేస్తారు అమ్మవారికి అక్కడ. ఇది చాలా కొత్త విషయం. ఇంకోటి రీసెంట్గా ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ అమ్మవారికి తాటంకాలు అంటే చాలా ఇష్టం అట. సౌందర్యలహరిలో చెప్పబడుతుంది అమ్మవారికి తాటంకాలు ఎలా ఉన్నాయి అంటే అమ్మవారు దానికి ఒక వర్ణన ఉంది సౌందర్యలహరిలో. ఆ తాటంకాలు ఇప్పుడుండే విజయేంద్ర సరస్వతి కంచిస్వాముల వారు వెళ్ళి అమ్మవారికి సమర్పణ చేశారు బంగారు తాటంకాలు. అంటే ఎక్కడైనా కానీ అఖిలాండేశ్వరుడు అంటే అఖిలాండేశ్వరుడు ఏదైతే ఉందో అఖిలం అంటే ఆయనే. అఖిలాండేశ్వరి అన్న అమ్మవారి శక్తి స్వరూపమే. ఇద్దరు కూడా ఒక ఏకస్వరూపంలోని ఏకైక స్వరూపమే ఈ శివశక్తి స్వరూపం. శివుడు ఉంటే శక్తి ఉంటుంది, శక్తి ఉంటే శివుడు ఉంటాడు. వీళ్ళిద్దరు లేనిది లోక ప్రపంచమే లేదు. ఎందుకంటే ఆది అంత్యము వీళ్ళతోనే ప్రారంభం. ఎలా అంటే స్త్రీ పురుష లింగాలతోనే ప్రారంభం, సృష్టి రహస్యమే అది. కాబట్టి ఇద్దరు లేకపోతే సృష్టియే లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. మహాశివరాత్రి యొక్క ప్రధాన అంశం స్త్రీ శక్తి పురుష శక్తి 2 ఉంటేనే కలుగుతుంది. ఈ లింగాకారాన్ని మీరు ఎక్కడ చూడగలుగుతారు అని అంటే ఇప్పుడు కాలంలో
తిరుపతి యొక్క క్షేత్రం దగ్గర మనకు గుడిమల్లం అనే క్షేత్రం ఉంది, పరశురామ ప్రతిష్ఠితం. అక్కడ మీరు ఈశ్వరుడు యొక్క లింగ స్వరూపము, స్త్రీ యొక్క లింగ స్వరూపానికి సంబంధించిన విశేష అప్పటి శతాబ్దం 2వ శతాబ్దంలో కట్టినటువంటి గుడిగా అని అంటారు దాన్ని. ఆ గుడిలో మనం చూడొచ్చు. ఇప్పటికీ స్త్రీ యొక్క శక్తి కానీ పురుషుడు యొక్క శక్తి కానీ ఏ విధంగా ఆ లింగాకారంలో ఉంటుంది, దాని రహస్యం ఏంటి, ఈశ్వరుడు యొక్క తత్వాన్ని తెలుసుకోవాలన్నా ఏంటి అనేది ఆ గుడిలో మీరు సందర్శన చేస్తే కనుక తెలుస్తుంది. ఈ విధంగా ఈశ్వర తత్వంలో 2 ఉన్నాయని చెప్పన్నాను కదమ్మా. అది ఒకటి అఖిలాండేశ్వర స్వరూపము, అఖిలాండేశ్వరుడు అని ఒకటి మహేశుడు. ఈ మహేశుడు ఎక్కడ ఉంటాడండి మరి? మహేశుడు అంటే ఎవరు? ఈశ్వరుడే. మహా అంటే అంతటికి వ్యాప్తమైనవాడు. ఈశుడు అంటే ఆయనే. ఈశాన స్వరూపంగా పూజ చేస్తే ఈశాన సర్వ విద్యాడాం, సర్వభూతాలకి ఆయనే అధిపతి, సర్వమైన విద్యలకి అధిపతి ఆయనే, బ్రహ్మాధిపతి ఆయనే. బ్రహ్మాధిపతి ఆయనే. బ్రహ్మ కానిది ఏదైతే పదార్థమో దానికి కూడా అధిపతి ఆయన్నే. బ్రహ్మణోధిపతి అంటే బ్రహ్మానికే అధిపతి ఉన్నాడు, బ్రహ్మకు కూడా అధిపతి ఆయనే ఉన్నాడు. సదాశివోహం అంటే సదాశివోహం అనంటే సకలము నీవే నాయన, సకలము నువ్వే, అంతా నీవే, ప్రపంచమంతా అధినాథుడివి నీవే, అధిపతివి నీవే, ప్రతి ఒక్క నియమంలో చలనంలో నీవే ఉన్నావు, దుఃఖంలో నువ్వే ఉన్నావు, సుఖములో నీవే ఉన్నావు, జీవజాతుల్లో నీవే ఉన్నావు, అంతా కూడా నీవే చరాచర సృష్టి. అందుకనే శివరాత్రి మహాపర్వదినంగా చెప్పబడింది. శివరాత్రి వస్తూ ఈ యొక్క శివరాత్రికి ఎవరైతే ప్రాధాన్యంగా ఏది కామ్యం లేకుండా శివధ్యానం చేస్తారో, శివజ్ఞానాన్ని పొందుతారో వాడు కైవల్యాన్ని పొందుతాడు. ఇక మహాశివరాత్రి పర్వదినాన మనం అభిషేకం గురించి మాట్లాడుకున్నాం. మహాన్యాస అభిషేకం కావచ్చు, అన్నాభిషేకం కావచ్చు. ఇక ప్రదోషకాల పూజ కానీ అర్చన కానీ శివుడికి చాలా ముఖ్యమైంది. అది కూడా అఖండ ఫలితం ఇస్తుందని చెప్తారు కదా. ఇక ఒక బిల్వం ఆయనకు సమర్పిస్తే, మారేడు దళంతో పూజ చేస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు పూర్ణాయుష్కులు అవుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా గురువుగారు. ఏంటి అసలు మారేడు దళాలంటే పరమశివుడికి అంత ప్రీతిపాత్రం ఎందుకు? ఇక్కడ ఈ బ్రహ్మానంద స్వరూపం అంటారు దీన్ని. బ్రహ్మానంద స్వరూపం అంటే ఆయన ఎప్పుడూ నిత్యం ఆనందంలో, ప్రదోషకాలంలో నాట్యం వేస్తూ ఉంటాడు. ఆ ఆనందంలో ఉన్నప్పుడు తనలో లయింపజేసుకుంటాడు సకలమైనటువంటి గుణాలని. అందుకని ఆనంద తాండవం ఎప్పుడైతే ఎవరైతే చూస్తారో ఆ ఆనందంలోనే ఈశ్వరుడు యొక్క తత్వం ఉంటుంది. అది మనం గ్రహించాల్సినటువంటి స్వరూపం ఈశ్వరతత్వం. అంతే ఆనందం ఎప్పుడైతే కలుగుతుందో అది కూడా ఈశ్వరతత్వమే. ఆ ఆనంద నాట్యం ఎప్పుడైతే చూస్తారో సాక్షాత్తు భక్తవ శంకరుడై భోలాశంకరుడై స్వామివారు నీ కోరికనేదో వెంటనే తీర్చేస్తాడు అని చెప్పి మనకు నానుడిగా చెప్పబడుతుంది పురాణంలో కూడా. ప్రదోషకాల అభిషేకం చేయండి అంటే ఈశ్వరుడు ఆనందంతో ఉంటాడు, ఏదైనా వెంటనే వరవిచ్చేస్తాడు. ఇక ఆనందంలో ఉంటే ఎవరైనా పొగిడామనుకోండి వెంటనే వరవిచ్చేస్తారుగా, మీకు ఇది కావాలన్నా అయిపోయింది పోనీ వెళ్ళండి ఇక మీ పని మేము చేసేస్తామని అంటారు. అట్లానే ఇక్కడ కూడా ఆనందంలో ఆ యొక్క ఈశ్వరుడు ఉన్నప్పుడు మనం ధ్యానం కానీ అభిషేకం కానీ చేస్తే శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాడని. ఇంకా ఈ బిల్వం సాక్షాత్తు నారాయణమూర్తి లింగ పురాణం తెలపబడిందంట. ఎవరైతే రోజు కనీసం ఒక్కసారి కాకపోయినా జీవిత పర్యంతంలో ఒక్కసారన్నా శివలింగం మీద ఒక్క బిల్వదలం పెడితే చాలన్నారు. మోక్షం అంటే వాడికి ఫలితం అంతటి మహత్తర ఫలితం కలుగుతుంది, ఉత్తమ జన్మలు వస్తాయట. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు. అంటే స్వామి ఇది నాది కాదు, ఇది నీకే అంకితం. ఈ యొక్క బిల్వదలంలో ఏముందయ్యా అంటే త్రిజన్మలు, త్రిగుణాలు, త్రిమూర్తి తత్వాలు, రజ సత్వ తమో గుణాలు, త్రిగుణాత్మ గుణాలు అన్నీ మనకు మూడు ఉన్నాయమ్మా. రజోగుణము, సత్వగుణము, తమో గుణము, మూడుకి అది మళ్ళీ కూడా మనిషి 3 గుణాలతో పాటు త్రికరణ అంటే మన అంతఃకరణ కూడా 3 కరణాలు ఉంటాయి. వాటికి సంబంధించి కూడా త్రికరణ శుద్ధిగా మనం ఆరాధన చేయమన్నారు అక్కడ. అంటే ఒక్క బిల్వదలం పెడితే కనుక అసలు మనం ఫలం కూడా ఊహించలేమన్నారు. అంతటి ఫలితం వస్తుంది ఒక్క బిల్వదలం పెట్టినా అని. ఇక ఏకబిల్వం ఉందండి. ఏకబిల్వం ఏంటంటే అంతటా నేనే చెప్పేది ఏదైతే ఉందంటే అది బిల్వదలం. అదే ఏకబిల్వం అంటే అంతటా ఉండేది నేనే, ఈ త్రిమూర్తుల స్వరూపము నేనే. ఏకబిల్వం అంటే ఏంటంటే ఎట్లా ఉంటుందయ్యా అంటే ఒకటే ఆకుకి 2 విశాఖగా అంటే విశాలమైనటువంటి ఆకులు కలిపి ఉండేటువంటిది. అదే బిల్వదలం అనుకోండి అలా ఉండదు. ఒక బిల్వం ఉండి దానికి 2 ఆకులుగా ఉంటాయి. ఇక్కడ బిల్వానికి ఏకబిల్వానికి తేడా అంటే అది ఏకబిల్వం కనుక మీరు ఆరాధన చేస్తే అంతని మించింది ఇంకోటి లేదు. ఇక బిల్వదళాలు దొరుకుతూ ఉంటాయి అనుకోండి, ఎందుకంటే మనకు అన్ని రకాల ఎక్కువగా చెట్లు పెరుగుతుంటాయి కాబట్టి బిల్వదళాలు ఇవి మామూలుగా పెరుగుతుంటాయి. మారేడు దళం
ఆ యొక్క ప్రాధాన్యం ఏంటండి అంటే లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది ఆ బిల్వదళాలతో అర్చన చేస్తే. ఎందుకంటే శ్రీ సూక్తంలో మనకు చెప్పబడింది ఏంటంటే ఆదిత్యవర్ణే తమసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వహ అంటే లక్ష్మీదేవి ఎక్కడ ఎప్పుడు చరిస్తూ ఉంటుందని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ అమ్మవారు ఒక్క రూపంలోనే ఉంటుంది. అది ఎక్కడ అంటే బిల్వద రూపంలో బిల్వ నిలయంలో ఉంటుంది. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో బిల్వ నిలయాయ నమః అని ఉంటుంది మనకి. అంటే బిల్వదళంలో అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి దాంతో అర్చన చేస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలమ్మ, ధనం ఒక్కటే కాదు, అష్టైశ్వర్యాలు ఉంటాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దానికి కూడా ఈశ్వరుడు యొక్క స్వరూపమే. కాలానికి వశం ఎవరయ్యా అంటే కాలానికి వశం ఎవరూ లేరు. కాలానికే కాలుడు ఈశ్వరుడు. చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది గురుగారు, శివుణ్ణి ఆరాధన చేస్తే కేవలం మోక్షము, జన్మరాహిత్యము ఇవే వస్తాయేమో అని. కానీ అసలు ఐశ్వర్యాన్ని ఇచ్చేదే ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేది అంటారు. సాక్షాత్తు లంకాధిపుడైనటువంటి కుబేరుడికి కూడా స్థిరమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడే. కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేదనే నానుడు కూడా ఏదైతే ఉందో, అష్టైశ్వర్యాలంటే తుష్టి, పుష్టి, జ్ఞానము, కామము, మోక్షము, మళ్ళీ మేధస్సు, అన్నాద్యము అంటే అన్నాద్యము, ఆరోగ్యము, ఇవన్నీ అష్టైశ్వర్యాలమ్మ. స్త్రీ అంటే ధనము, కామం అంటే మన కోరికలు ఎప్పటికప్పుడు తీర్చుకొని ఈశ్వరుని అనుగ్రహ సాన్నిధ్యం పొందేటువంటి వారు. మేధస్సు అందరికీ అన్ని ఉండాలి, కానీ మేధస్సు అందరూ ఆలోచన చేయరు కదా, ఆలోచన జ్ఞానం ఉండాలి కదా, మేధస్సు ఉండాలి, అది కూడా ఐశ్వర్యంతో సమానం. తర్వాత ఆరోగ్యము, ఆరోగ్యం బాగుంటేనే అన్ని చేయగలుగుతాం. తర్వాత అన్నాద్యము, సమయానికి కోట్ల రూపాయలు ఉన్నా భోజనం టైంకి చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సమయానికి భోజనం చేసేవాళ్ళు ఉండరు, అది కూడా ఈశ్వరుడి సంకల్పమే. సమయానికి ఎవరైతే తింటారో భోజనం చేస్తారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రాదు. అందుకని సకాలంలో అన్నాధ్యకామహ బోధాయన మహర్షి చెప్తున్నాడు చివరికి, సదా పాపక్షయార్థి జీవితార్థి శ్రీకామ, తుష్టికామ, పుష్టికామ, తుష్టికామ, ప్రజ్ఞాకామ, ఆరోగ్యకామ, అన్నాధ్యకామ కుర్యాదేవ కుర్యాసిద్ధి మాప్నుయాత్. ఎవరైతే మహాన్యాసం పారాయణం చేస్తారో ఇవన్నీ కూడా వారికి కలుగుతాయి అని చెప్పి మహాన్యాసం యొక్క పఠనం యొక్క ప్రధాన లక్షణం బోధాయన మహర్షి చెప్పాడు. ఏంటంటే ఈ విధంగా సదా పాపక్షాలు నశించిపోతాయి నాయన, నీకు ఈ మహాన్యాస పారాయణం చేయటం ఇంత అంతర్భాగంగా ఉంది, మహాన్యాసం పారాయణం చేయండి. లేదా కనీసం ఈ యొక్క సదా పాపక్షయార్థం ఏదైతే ఉందో ఇది చేసినా, ఇది స్మరణ చేసినా క్షణమైన చేసిన పాపాలు కూడా నశించిపోతాయి అని చెప్పబడింది. కాబట్టి మీరు ఏదైతే ఈ బిల్వదళం గురించి చెప్పారో సకల పాపాలు క్షేమింపజేసేది బిల్వదళం. అందుకనే బిల్వాష్టకం ఉంది సపరేట్గా, మనకు 155 శ్లోకాలతో బిల్వాష్టకం ఉంది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క విశేష గుణగణాలతో ఉంటాయి. అది కూడా బిల్వాష్టకం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. గురువుగారు, ఇక మహాశివరాత్రి రోజు ఎటువంటి దానాలు చేసుకోవాలి? మనం ఏ పర్వదినమైనా సరే దానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దానం చేస్తే పెద్ద పెద్ద దోషాలు కూడా తొలగిపోతాయని ఇటు జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పబడింది, అలాగే ఆస్ట్రాలజిస్ట్ కూడా చెప్తుంటారు. సో ఏమంటారు? శివరాత్రి రోజు దానం అని అంటేనమ్మా ప్రత్యేకంగా అందరు ఎవరు కూడా భోజనానికి అయితే ఉండరు కాబట్టి స్వయం పాకం ఇవ్వచ్చు ఫస్ట్ది. రెండవ దానం ఏంటంటే విభూతి. విభూతి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే చాతగాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విభూతి ధారణ చేసినా వాళ్ళకి శివ సాయుధ్యం పొందుతారని చెప్పబడింది మనకు శివపురాణం, లింగ పురాణంలో. కాబట్టి విభూతి ఉండని శివలింగాల అవకాశం ఉంటే శివలింగాన్ని కానీ, చిన్నది శివలింగం ఏదైనా కానీ, తర్వాత వెండి పత్రి బంగారు లింగం కానీ, వెండి పత్రి బంగారు లింగం కానీ, నందీశ్వరుడు కానీ, మళ్ళీ వస్త్రం కానీ, ఏదైనా వస్త్రం కానీ, తర్వాత ఈశ్వరుడికి ప్రీతికరమైంది ఏంటి ఇంకా అంటే విభూతి. ఆయన ఎప్పుడు నిత్యము విభూతి ఆ మయంతోనే ఉంటాడు ఆయన. ఎంతవరకు మనం విభూతి ఇస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది. ఆ విభూతి కూడా ఇవ్వచ్చు. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఆడంబరాలు అయితే ఆయనకి ఏవి అవసరం లేదనని మనకు మొదలే చెప్పుకున్నాం. దానం ఏది చేస్తే బాగుంటుందని అంటే విభూతి దానము, స్వయం పాక దానము. చైతన్యం కావాలంటే అన్నాద్యం, ఆరోగ్యం ఉండాలంటే ఆహారం పడాలి. కాబట్టి ఈ స్వయం పాకాన్ని దానంగా ఇవ్వటం, లేదా పండ్లని నువ్వు ఆహారం ఏదైతే తెచ్చుకున్నావో అతనిని కూడా నువ్వు ఈశ్వర స్వరూపంగా చూస్తూ ఉంటావు కదా, అలా చూడాలి కూడా. ఎవరైతే మనకు దానం ఇస్తున్నావో అతను కూడా ఈశ్వర స్వరూపాన్ని నా ఎందున్నది నీకు ఇస్తున్నానని చెప్పి నువ్వు ఇవ్వటం జరుగుతుంది అక్కడ. అంటే వాళ్ళకు కూడా నువ్వు ఏదైతే ఫలాలు తీసుకుంటున్నావో ఉపవాస దీక్షలో ఆ ఫలాల్ని వారికి కూడా ఇవ్వటం వల్ల అది కూడా ఒక ఈశ్వర స్వరూపాన్ని నువ్వు చూస్తావు అక్కడ. అది కూడా దానం లాగా మనం ఇవ్వచ్చు. పండ్లని కానీ, కూరగాయలు కానీ, స్వయం పాకాన్ని కానీ, విభూది ఉండని కానీ, శివలింగం కానీ,
నందీశ్వరుడు కానీ, వెండి లింగాన్ని కానీ, వెండి బిల్వపత్రులు కానీ, తర్వాత జంధ్యం ఒకటి. ఇక ఎవరి శక్తి ఉన్నది ఇక బియ్యాలు కానీ నవధాన్యాలు కూడా ఇవ్వచ్చు అని అంటారు. ఎందుకంటే దానికి కూడా అతీతుడు ఆయన. నవధాన్యాలతో కూడా అభిషేకం చేస్తుంటాం కాబట్టి నవధాన్యాలు కూడా ఇవ్వచ్చు అని. కానీ చాలా మటుకు అందరూ కూడా ఇవే ఇస్తుంటారు. ఈ పండ్లని కానీ, స్వయం పాకాలు కానీ, విభూది ఉండని ప్రధానంగా ఇవ్వాలమ్మా. విభూది ఉండ బంగారు ప్రతిమ కానీ, స్ఫటిక ప్రతిమ కానీ, స్ఫటికలింగం కానీ దానంగా ఇవ్వాలి. ఇది మాత్రం 100% శివరాత్రి రోజు చేయాలి. ఎందుకంటే శివరాత్రి రోజు నువ్వు రోజు చేసుకోవాలి అభిషేకాన్ని. అదే బ్రాహ్మడికి ఎప్పుడైతే నువ్వు దానంగా ఇస్తావో తను రోజు ఏదో విధంగా ఈశ్వరుడు ధ్యానం చేస్తాడు, ఈశ్వరుడికి అభిషేకం చేస్తాడు. ఆయన శక్తిగా ఆయన నీళ్ళు చుక్క పోసైనా దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఆయనకి ఉండేటువంటి నియమనిష్టలు ధ్యానం అది. కాబట్టి ఆ విధంగా నువ్వు దానం చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొకటి సీజనల్ సంబంధించి ఏంటంటే ఇక్కడ మనకు ఒక్కొక్క సీజన్కి సంబంధించి ఒక్కొక్క దానం ఇస్తూ ఉంటారు ఇక్కడ కూడా. మరి ఇక్కడ ఏంటంటే సీజన్ అంటే ఉదకంబ దానం. ఉదకంబు దానం అంటే ఏంటంటే ఇక్కడ మనిషికి మనము తాగే అలవాటు అంటే ఈ ఎండాకాలం ఎక్కువగా దాహం తీర్చుకుంటూ దానికి సంబంధించినది మనం వాడుకునే వాటర్ బాటిల్లో కొంత చల్లదనము ఉండేటువంటి వాటర్ బాటిల్స్ కావచ్చు, వాటర్ పోస్తే మనం అంటే నీళ్లు జలం పోస్తే అటువంటి బాటిల్స్ కానీ, లేకపోతే పూర్ణంగా మనం ఇటు చల్లదనంలో ఉన్నప్పుడు వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉండేటువంటి పదార్థాలు అట్లా వేడి నీళ్ళు కానీ అలా 2 విధాలుగా ఉపయోగపడేటువంటి బాటిల్స్ ఏవైతే ఉంటాయో అది పరిపూర్ణంగా మీరు దానం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే జలం లేది జీవనం లేదు. అంటే నిత్యము జలం తాగుతూ ఉంటాడు. అది చలికాలం కావచ్చు ఇంకే కాలమైనా కానీ నిత్యం ఒక బాటిల్ అనేది మన దగ్గర పెట్టుకుంటాం, మంచినీళ్ళ బాటిల్. కాబట్టి అది వేడిగా ఉన్నప్పుడేమో చల్లని జలాన్ని నింపుకుంటారు. అది వేడిగా ఉన్న సమయం అనుకోండి, అది చల్లగా ఉండే సమయం అనుకోండి వేడి నీళ్ళు నింపుకుంటారు. అటువంటి వాటర్ బాటిల్స్ ఏమన్నా దొరికితే అవి దానం చేస్తే చాలా మంచిది. ఇంకా జాతక చక్రంలో కూడా చంద్రదోషం ఉంటే కూడా జలాన్ని దానం చేయదు. అలాగే ఇప్పుడు బాలారిష్ట దోషాలు అలాంటి కొన్ని ఇంపార్టెంట్ అంటే భయంకరమైన దోషాలని నివారించడానికి కూడా మహాన్యాస రుద్రాభిషేకం తర్వాత మహాదేవుడి పూజ చాలా చక్కగా పనికొస్తుంది అని చెప్తారు కదా. ఇక్కడ ఈ మహాశివరాత్రి రోజు ఎలాంటి ఆరాధన చేసుకుంటే వీరికి ఈ దోషాలు తొలగే అవకాశం ఉంది. అలాగే ద్వాదశ రాసుల వారు కూడా ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని, అష్టమ శని వీటి వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ దోషాలు కూడా తొలగాలంటే మొత్తం మీద మహాశివరాత్రి రోజు పూజ ఎట్లా పనికొస్తుంది అంటారు? ఇక్కడ అభిషేకం చేసుకునేవారు శక్తి ఉన్నవారు అభిషేకం చేసుకోవచ్చమ్మా. అలాగే అటువంటి శక్తి లేదనుకోండి మనకు ఉండేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ పూజాధికం చేయొచ్చు. లేదా లఘు పూజా విధానం అని ఒకటి ఉన్నది, అది చేసుకోవచ్చు. పద్య రూపంలో ఒకవేళ మీకు స్తోత్ర రూపంలో కావాలనుకున్న వాళ్ళు శంకరాచార్య కృత మానసా స్తోత్రం ఉంది, శివమానసా స్తోత్రం. ఆ స్తోత్రం చేసిన పూర్తి పూజ చేసిన ఫలితం అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది శంకరాచార్య ఆదిశంకరులో చెప్పారు. ఇక్కడ అలా శివమానసా స్తోత్రం చేసుకోవటం అంటే అవకాశం ఉన్నవారు శక్తి ఉన్నవారు ఖచ్చితంగా చేయాలమ్మా. శక్తి లేని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే శక్తి ఉన్నా చేయకుండా ఇవాళ ఉన్నారు చాలామంది. అది కరెక్ట్ పద్ధతి కాదండి. అది ఎందుకంటే శక్తి ఉన్న వాళ్ళు అభిషేకం చేసుకోవాలి. శక్తి లేని వారు ఏది చేయలేని వారు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందటానికి స్తోత్ర పారాయణాలు పెట్టారు. అంతే తప్ప శక్తి ఉన్న వాళ్ళు ఆసక్తి చూపించకపోవడం. ఎందుకంటే ఈశ్వరుడు ఇచ్చినది సొమ్మే మళ్ళీ మనం ఈశ్వరుడికి సమర్పిస్తున్నాం. అంతేగాని నువ్వు సంపాదించింది స్వతంత్రంగా ఏది లేదు. ఇక్కడ ఈశ్వరుడు సొమ్మే నువ్వు మళ్ళీ ఆయనకే ఇస్తున్నావు, నీ దగ్గర ఏదీ లేదు. పుట్టక గిట్టక మానదని అంటారు. అంటే పుట్టినప్పుడు ఈశ్వరుడికి 11 రోజు అభిషేకం చేస్తాం. ఎందుకంటే దోషాలు పోవడానికి బాలారిష్ట దోషాలు పోతే అభిషేకం చేయని పలానా నక్షత్రాలు రోహిణి నక్షత్రం అనో, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఇంకా మనకు శాంతి నక్షత్రాలు ముఖ్యంగా చెప్పడం మూలా నక్షత్రం, మళ్ళీ ఉత్తర నక్షత్రంలో కొన్ని పాదాలు, హస్త నక్షత్రం కొన్ని పాదాలు, తర్వాత మళ్ళీ పుబ్బా నక్షత్రం కొన్ని పాదాలు, ఇలా రకరకాల నక్షత్రాలకి మళ్ళీ మనకు భరణి నక్షత్రం, ఈ కొన్ని నక్షత్రాలకి కృత్తిక శాంతి నక్షత్రం, ఇవన్నీ నక్షత్రాలకి అభిషేకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ బాలారిష్టాలు పోవడానికి కూడా మనకు ఈ అభిషేక మార్గాన్ని సూచించారు. తర్వాత మనిషి గిట్టిన తర్వాత 11 రోజు రుద్రపానం చేస్తారు, వృషోత్సర్జనం అంటారు దాన్ని. హే వృషభరాజన్ ప్రాగ్దేశం గత్వా అంటే ఒక ఎద్దుని అక్కడ ముద్రలు వేసి పంపించేస్తారు బయటికి.
ఆ 11వ రోజు విషయం చెబుతున్నామ్మా. మనిషి చనిపోయిన 11వ రోజు చేసే విషయం ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు బాలారిష్టాలు అడిగారు కానీ పుట్టినప్పుడు ఎంతైతే శివుడికి ఎంత ప్రాధాన్యం, గిట్టినప్పుడు అంత ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ శివుడు. అంటే మనిషి గిట్టిన తర్వాత కూడా 11వ రోజు ఈశ్వరుడు రుద్రపానం చేస్తుంటారు. అంటే ఈశ్వరుడు అంతటా వ్యాప్తి అయి ఉన్నాడు అని చెప్పడంలో దీని ఆంతర్యం ఏంటంటే పుట్టినప్పుడు 11 రోజు అభిషేకం చేస్తావు, గిట్టినప్పుడు కూడా 11 రుద్రపానం చేస్తావు. అంటే ఈశ్వరుడు యొక్క తత్వం అటువంటిది. ఇది తెలుసుకున్నవాడు జన్మరాహిత్యాన్ని పొందుతాడు. అప్పుడే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి అన్నారు. ఎంత శిఖరాలు దృష్ట్యా చేసినా, ఎన్ని శిఖరాలు మనం చూసినా జన్మరాహిత్యం పొందాలంటే వాడు చనిపోయే అవసాన దశలో ఓంకార శబ్దాన్ని సాక్షాత్తు కాశీ మహాక్షేత్రంలో ఓంకారాన్ని కుడి చెవులో చెప్తాడట జీవికి. చనిపోయే ముందర ఈశ్వరుడు కుడి చెవులు ఎప్పుడైతే చెప్తారో వాళ్ళకు జన్మరాహిత్యం ఉంది అని అన్నారు. ఇక్కడ కూడా మనం చేయాల్సిన విషయం ఏంటంటే చూడంగానే పలానా క్రియ చేయంగానే జన్మరాహిత్యం వస్తుంది. నీ యొక్క పాపాలు పుణ్యాల యొక్క పట్టికని శివుడు పర్యవేక్షిస్తుంటాడు. అక్కడ దానికి నియమించాడు, ఒక 6 నియమించాడు దానికి. ఆ 6 మిమ్మల్ని చూస్తూ ఉంటారు నిత్యం, మీరేం చేస్తున్నారు ఏంటిది అనేది. ఆ 6 సృష్టిని ఏ విధంగా వీళ్ళు నడిపిస్తున్నారు దాన్ని పర్యవేక్షిస్తూ తత్ అంటే నెక్స్ట్ వచ్చే తదుపరి జన్మని ఏ విధంగా వీడు అనుభవింప చేయాలనేది ఈశ్వర సంకల్పంగా ఆ 6 నివేదిస్తారు. ఆ నివేదించిన దాన్ని బట్టి ఈశ్వరుడు మళ్ళీ తను పుట్టిస్తాడు భూమి మీద. ఆ 6 ఎవరయ్యా అంటే యమధర్మరాజు, చిత్రుడు, చిత్రగుప్తుడు, చండికేశ్వరుడు, వృషభధ్వజుడు. వీళ్ళు అపారమైనటువంటి భక్తిభావంతో శివుణ్ణి ధ్యానం చేసి శివుడి యొక్క వరాలను పొంది అత్యంతంగా కైలాస శిఖరానికి పోయేటప్పుడు వీళ్ళని దర్శనం చేసుకుని కైలాస శిఖరాన్ని చేరుకుంటారు. అందుకని ఈ కైలాస క్షేత్ర దర్శనం చేసుకోవాలంటే యమద్వారాన్ని దర్శనం చేస్తారు కైలాసంలో కూడా. యమద్వార దర్శనం అయితే అప్పుడు పలానా వాడు కైలాసానికి వచ్చాడండి నీ దర్శనానికి అని చెప్పానంటే అప్పుడు నీ యొక్క పాపాల పట్టికలో క్షయిస్తుంది పాపం. అప్పటి వరకు క్షయించదు. పుణ్యమైన మూట కట్టుకున్నా అక్కడ తెలుస్తుంది ఆ నోట్లో. అది ఈశ్వరుడు యొక్క తత్వం. ఇది తెలుసుకున్నవాడు ఈశ్వరుడు సాన్నిధ్యాన్ని, ఈశ్వరుడు యొక్క కైలాసాన్ని, ఆ యొక్క జన్మరాహిత్యాన్ని పొందుతాడు. జన్మరాహిత్యం ఇచ్చేది ఈశ్వరుడు అయితే మోక్షాన్ని ఇచ్చేది విష్ణుమూర్తి. ఈ ఇద్దరు అభేదం లేకుండా ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి సాక్షాత్ ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని అనుగ్రహిస్తాడు. గురుగారు నిజంగా చాలా చక్కగా తెలియజేశారు మీరు. ప్రతి కోణంలో ఆధ్యాత్మిక ఆంతర్యాన్ని, అసలు ఇంత ఉందా మహాశివరాత్రి విశిష్టత, పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల మనకి ఏమేం కలుగుతాయి, చాలా వివరణాత్మకంగా తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు అన్నట్టు ఈ ఒక్క శివరాత్రి రోజైనా నిష్కామ కర్మతో ఎటువంటి కోరికలు లేకుండా ఆ పరమశివుడి మీదే దృష్టి పెట్టి నిర్గుణంగా ఈరోజు ధ్యానం చేసి ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు అవుతారని కోరుకుంటూ స్టూడియోకి వచ్చి మాకు ఇంతటి ఆధ్యాత్మిక ఈ వివరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.